మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గివింగ్? Thank you, Gautami garu. I'm so grateful to you and the universe. Today is బ్రహ్మర్షి పత్రిజీ గారి డాటర్ అయిన పరిపత్రి గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ అండి. 2026 ద ఇయర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ సైలెన్స్, ఏ ఇయర్ టు స్లో డౌన్, టు మెడిటేట్ డీప్లీ, టు సిట్ అండ్ బీ ఇన్ సైలెన్స్, టు డూ ఇన్నర్ వర్క్, to read transformative books and to listen to the wisdom within. అద్భుతం అండి. ఇట్స్ అ వండర్ఫుల్ మెసేజ్. సూపర్ అండి, వెరీ గుడ్. ఇదేంటంటే అందరు పిరమిడ్ మాస్టర్స్ కోసం 2026ను చూడండి మౌన సంవత్సరముగా ప్రకటిస్తున్నాము. మౌన సంవత్సరంలో ఉన్నామండి. ఇది అకార్డింగ్ టు యోగిక్ ప్రాక్టీసెస్. According to yogic practices, this is declared as a what is it? You said silent year. Silent, practicing silence. Yes, Practicing the year. Silence. Yeah. Yes. Yeah, super అండి. సో చూసారు కదా, మిగతా అందరూ కూడా విన్నారు కదా. ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ సైలెన్స్ని, అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా మనం సైలెన్స్ పాటించాలి. అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి జనాలతో. అసలు ఇతర విషయాలు మన గురించి మనము తప్ప, అంటే మన ఆత్మ గురించి, మన మానసిక, మన మన మెంటల్ బాడీ, మన ఫిజికల్ బాడీ, లేదా మన ఎమోషనల్ అంతా మనది. మనదంటూ మన పర్సనల్ ఏమైనా ఉంది అంటే అది మనము, మన ఆరా. దీని గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి తప్ప అనవసరంగా ఇతరుల గురించి కూడా ఆలోచించకూడదు. ఆ విధంగా ఈ ఇయర్ని ప్రకటించారు పిఎస్ఎస్ఎం వారు. సో ప్లీజ్ అందరూ కూడా దయచేసి పాటించండి. ఇది ఇయర్ వైజ్ ఎక్సర్సైజ్. ఇది కరెక్ట్ అండి. ఇది హోంవర్క్ అనుకోండి, ఎక్సర్సైజ్ అనుకోండి. నేనైతే ఎక్సర్సైజ్ అనుకుంటున్నాను. నేను ఇయర్ వైజ్ ఎక్సర్సైజ్, యూ స్టార్ట్ డూయింగ్ దట్. సో ఎవ్రీబడి ప్రతిజ్ఞ చేసుకోండి, మీకు మీరే చేసుకుని పత్రిజీ గారికి ఆయనకి మనం కృతజ్ఞత చూపించే విధానం ఇదే. కరెక్ట్ అండి. ఆయన చెప్పిన మాట వినడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గౌతమి గారు. మీరు అన్నట్టు ఇది కూడా రెజల్యూషన్ అండి. నాకు న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకుంటాను. మీరు అందరికీ రెజల్యూషన్ తీసుకొచ్చారు మీతో పాటు. మీ ద్వారా పత్రిజీ గారు మా అందరికీ విషయం తెలియపరిచారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. సో ఆల్ రైట్, సో మనము లెట్స్ స్టార్ట్. సో ఇది 15వ అధ్యాయము చరమ లక్ష్యము. సో మనము అన్నీ చెప్పేసుకున్నామండి, అన్నీ చెప్పేసుకున్నాము. ఇది ఆఖరిని చరమ లక్ష్యానికి వచ్చాము మనం. ఇదేంటంటే మానవ జాతి ఇంకేదో తమకు పరిపూర్ణమైన, చూసారా, తమకు పరిపూర్ణమైన అంతులేని ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తూ ఒకానొక నిత్యాన్వేషణలో ఆకర్షితమై ఉంది. అంతే కదండి. భగవంతుడిని వెతికి కనుగొన్న వ్యక్తులకు అన్వేషణ పూర్తయింది. ఇంకేదో ఎవరో కాదు, భగవంతుడి. చూడండి, కావాలంటే మన ఆత్మ, నువ్వు ఏదైనా కూడా. సో వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ ఆర్ ఇన్ ద నాట్, ఓకే, స్పిరిచువల్ పాత్లో ఉన్నా లేకపోయినా మనిషి ఎప్పుడూ కూడా ఒక తలాషులో ఉంటాడు. ఏదో ఒక దాన్ని అతను గోల్ అని పెట్టుకుంటాడు, ఏదో లక్ష్యం అని పెట్టుకుంటాడు, సక్సెస్ అనే మాట వాడతాడు. సో నేను ఒక గోల్ పెట్టుకున్నాను, దీని సక్సెస్ కోసము నేను ప్రాకులాడుతున్నాను అంటాడు. చూడండి, అంటే ఆ గోల్ అనేది ప్రాపంచికం కావచ్చు, స్పిరిచువల్ వాళ్ళకి స్పిరిచువల్ కావచ్చు, లేకపోతే రెండూ కావచ్చు. కానీ అది కాదు అక్కడ. మీరు దాని వెనకాతల ఉన్న ఆ అన్వేషణ శక్తి, ఆ అన్వేషణ తృష్ణ, ఆ కోరిక చూడండి ఆ ఆత్మకి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆత్మ అనేది ఎందుకు ఈ భూమి మీదకి వస్తుంది అని. నా సోల్ ప్లాన్ ఏంటి? సోల్ ప్లాన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సోల్ ఈజ్ కమింగ్ హియర్ టు లర్న్ సంథింగ్, టు సెర్చ్ సంథింగ్, ఫైండ్ సంథింగ్, డిస్కవర్ సంథింగ్. బై బర్త్ యు ఆర్ సైంటిస్ట్. నీకు అన్ని ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నీ కర్మలను అనుభవిస్తూ, అనుభవాన్ని తీసుకుంటూ దాని నుంచి విజ్డమ్ తీసుకోవాలి. అదే నీ అన్వేషణ. సో ఆ అన్వేషణ ఏంటి, ఏ రూపంలో ఉంటుంది?
నువ్వు ఏ రూపం అని నమ్మితే ఆ రూపంలో ఉంటుంది. ఏ రూపం నమ్మితే ఆ రూపంలో ఉంటుంది అంటే ఏమిటి అర్థము? అటువంటి కామరూపం ఎవరికి ఉంటుంది? అమ్మవారికి ఉంటుంది, భగవంతుడికి ఉంటుంది. అంటే నువ్వు అల్టిమేట్‌గా ఆ భగవంతుడిని నువ్వు అన్వేషిస్తున్నావు. నువ్వు ఏ లక్ష్యమైనా పెట్టుకో. నువ్వు నీ అన్వేషణలో ఆ భగవంతుడనేవాడు ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుడికి ఎటువంటి విషయాలు కావాలో వాటినే అన్వేషించు. అప్పుడే నీ అన్వేషణ పూర్తవుతుంది. లేకపోతే నెవర్. జన్మల 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 జన్మలు ఎత్తుతూనే ఉండాలి. ఓకే. అదే చెప్తున్నారు ఇక్కడ. భగవంతుణ్ణి వెతికి కనుగొన్న వ్యక్తులకు అన్వేషణ భగవంతుడు అంటే మానవ రూపంలో శివుడిలా పట్టుకొని ఒక సిక్స్ ప్యాక్ వేసుకొని అలా అందమైన విధంగా ఉంటాడని కదా. భగవంతుడు అనేవాడు ఇక్కడ ఎలా ఉంటాడంటే పరమాత్మ హయ్యర్ వైబ్రేషన్స్. అంటే నువ్వు ఆ స్థాయికి వెళ్ళావు అంటే నీకు భగవంతుని యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. అంటే మనం పెట్టుకున్న పేరు అది భగవంతుడు. ఇట్స్ అన్ ఎనర్జీ. You need to you need to see the higher energies. You have to extend yourself. నీ కాన్షియస్నెస్ ని నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవాలి. అప్పుడు నీ అన్వేషణ పూర్తవుతుంది అన్నారండి. ఇంకా ఇంకా అంతవరకు అన్వేషణ పూర్తి కాదు. అలాగ నువ్వు ఏదో అది కావాలి, ఇది కావాలి, నాకు సైకిల్ కావాలి, మోటార్ బైక్ కావాలి. ఇవన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వు స్ప్లిట్ చేసేస్తున్నావు నీ ఎనర్జీస్ని. ఈ చిన్న చిన్నవి ఏమిటో అంటే స్ప్లిట్ చేసేస్తున్నావు. ఓకే. నీకు బైక్ చేతికొచ్చింది. నీ బైక్ కోసం నువ్వు అన్ని డబ్బులు ఖర్చు పెట్టావు. బైక్ చేతికొచ్చింది. చేతికొచ్చిన తర్వాత నీకు అన్వేషణ పూర్తయిందా? లేదు. మళ్ళీ ఇంకో దానికోసం మొదలవుతుంది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్? నీ అన్వేషణ ఎప్పటికీ పూర్తవ్వటంలా. అదే నువ్వు నీ యొక్క లక్ష్యము ఇది పెట్టుకో. స్పిరిచువల్‌గా పెట్టుకో. నీ యొక్క ఆత్మను అడుగు. నీ ఆత్మ ఎలా చెబితే అలా నడు. నీ అన్వేషణ పూర్తవుతుంది. నాకు జన్మ వద్దండి అంటారు. ఎలా వద్దండి? మరి ఇవన్నీ చేయకుండా మనకి ఎలాగో జన్మ పోతుందండి? సో, భగవంతుడిని తెలుసుకోవడం జీవితపు ప్రయోజనమా అన్నదాన్ని చాలామంది సందేహించవచ్చు. కరెక్టే కదా! అయితే మనం పుట్టింది ఓన్లీ భగవంతుడిని కనుక్కోవడం కోసమేనా? మరి ఇవన్నీ ఈ ఆనందాలన్నీ మనం ఎప్పుడు అనుభవిస్తాము? ఒక ఒక కారు కొనుక్కోవద్దా? ఒక ఇల్లు కొనుక్కోవద్దా? మంచి బట్టలేసుకోవద్దా? అనిపిస్తుంది. కానీ జీవితపు ఉద్దేశం ఆనందాన్ని కనుక్కోవడం అనే భావనను ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. నేనంటాను భగవంతుడే ఆనందం. ఆయనే దివ్యానందం. అంటే ఇక్కడ ఆయనేం చెప్తున్నారంటే ఆయన స్పిరిచువల్ పాత్‌లో ఉన్నారు గాబట్టి ఆయనేం చెబుతున్నారంటే మనకనిపిస్తది ఇవన్నీ కరెక్టే. కానీ ఆ దివ్యానందము ఆ దేవునితోనే ఉంటుంది. దివ్య అంటే డివైన్. ఓకే. అంటే నువ్వు యాస్ లాంగ్ యాస్ ఆ డివైన్‌ని నువ్వు హిట్ చేయకపోతే యూ డోంట్ సీ ద రియల్ ఆర్ అల్టిమేట్ హ్యాపీనెస్. అంటే నీకు ఇవన్నీ కూడా చిన్న చిన్న హ్యాపీనెస్‌ని ఇస్తుంది. నో డౌట్. కానీ నీకు అల్టిమేట్ హ్యాపీనెస్ నువ్వు టచ్ అయినప్పుడు ఇక నీకు వీటి మీద నీకు కోరిక పోతుంది. ఇదంతా కూడా ఏంటే కోరికలే. అదే అంటాడు కదా షిరిడి సాయిబాబా కూడా. నువ్వు కోరికలతో వస్తున్నారు బాబా, ఎందుకు వాళ్ళంతా నెత్తి మీద పెట్టుకుంటావు అంటుంటాడు మహల్సాపతి వీళ్ళందరూ. రాని మానవుడన్నాక కోరిక సహజము. వాడు ఆ దివ్యానందాన్ని చూసేంత వరకు ఆడ కోరికతోనే ఉంటాడు. ఏదో విధంగా నా దగ్గరికి రాని అంటాడు. నాకు ఓకే అంటాడు ఆయన. సో, ఎందుకు? ఆయన ప్రేమ సాయి గాబట్టి, ఆయన ప్రేమను పంచుతా ఉంటాడు అతను. మీ ఆత్మ నుంచి ఎన్నడూ వీడిన ఆనందం అదే. ఎందుకంటే, ఒకసారి స్పిరిచువల్ పాత్‌లోకొచ్చాక, నీవు స్పిరిచువల్ పాత్‌లోకొచ్చావు అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టేజ్ ఆఫ్ యువర్ ఆత్మ. అంటే ఏంటి? నువ్వు అనాహత చక్ర స్థాయి, అనాహత చక్రం దగ్గర జంక్షన్‌లో ఉన్నావు అని అర్థము. ఇంక అక్కడి నుంచి నీ స్థాయి నీకు తెలుస్తూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ జరిగి కిందకి రాకుండా నువ్వు పైనే స్టెబిలైజ్ అవుతూ ఉన్నావు అంటే, నువ్వు ఆటోమేటిక్‌గా నీకు ఆ ప్రేమ అనే శక్తి నీలో నరనరాన ప్రవహించడం మొదలుపెడుతుంది. నీకు అదే మరి దివ్యానందం. ఆ ప్రేమతో పాటుగా నీకు వచ్చేదేంటి? శాంతి వస్తుంది. అల్టిమేట్ హ్యాపీనెస్ చిదానంద స్థితి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత నీకు అనాహత చక్రస్థాయి కింద చక్రాల వల్ల లేదా చక్రాల నుండి వస్తున్న కోరికల మీద ఇక నీకు ఉండదు. ఎందుకంటే నువ్వు అక్కడ సాటిస్ఫై అయిపోతావు. కోరిక మీద కోరిక ఎప్పుడొస్తదండి? దీనికి స్పిరిచువాలిటీ అక్కర్లా. జస్ట్ కామన్ సెన్స్ ఎనఫ్. ఎప్పుడొస్తది? నీకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు.
నువ్వు సాటిస్ఫై అయిపోతే నీకు కోరిక అనేది ఉండదు. సింపుల్ రైట్. ఇది 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 ఎక్కడైనా వింటాము, ఎవరైనా రాస్తారు, ఎవరైనా చెప్తారు, పాటించినా పాటించకపోయినా. ఓకే. ఓకే. నువ్వు ఎప్పుడైతే అనాహత చక్రస్థాయి జంక్షన్కి వచ్చావో నీకు ఆ కోరికలనేవి నీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాటి యొక్క డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు అల్టిమేట్ హ్యాపీనెస్ని హిట్ అప్ ఆన్ చేయడానికి, కిక్ ఆఫ్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావు. ఇక ఇక్కడ నుంచి నీ యొక్క సాధన మరి, ఇక్కడ నుంచి ఇక నీ యొక్క సాధన మరి. ఓకే. సో కాబట్టి ఆయన చెప్పేది అదే చెప్తున్నారు. సో ఎప్పుడు అదే దివ్యానందము, ఎప్పుడైతే అది నువ్వు కనుక్కున్నావో నీకు ఆ కోరిక తర్వాత కోరిక అన్వేషణ కానీ, కోరిక తర్వాత కోరిక అసంతృప్తి కానీ ఇంకేమీ ఉండవు. ఇంకా అది అల్టిమేట్ అనమాట. అందుకే దాన్ని చిదానంద స్థితిని అల్టిమేట్ హ్యాపీనెస్ అన్నారు. చిదానంద స్థితి అంటే మనకి తప్పుగా చిత్రకారులు గీశారు. ఎలాగ శూన్యలో చూస్తూ ఒక వ్యక్తి అలా ఉండిపోవడము, ఇంకా ఎవరికి అర్థం కాని భాష ఏదో మాట్లాడుతున్నట్టుగా ఒక ఫిలాసఫర్ని వేయడము, దట్ ఈస్ రాంగ్. ఎవరికి అర్థం కాని భాష వాళ్ళు రాయరు, చెప్పరు, మాట్లాడరు. నీకు అర్థమయ్యేదే చెప్తారు. ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ టేక్ ఇట్ ఆర్ నాట్. యు ఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ టు రిసీవ్ ఇట్. అంతే తప్ప చెప్పినోడు తప్పు అనడం అనేది మాత్రం కాదు. అతను కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అది అసలు ఏంటంటే జీవితం అంతా కూడా కరెక్ట్గా ఉన్నది వాడు ఒక్కడే. సో అలా మనం తీసుకోవాలి. ఇంకా ఇంకొకళ్ళెవరో మధ్య అది. సో ఇంకొకళ్ళెవరో దాన్ని మీకు ఇవ్వలేరు. కరెక్ట్. అది మీకు మీరే నిరంతరము దాన్ని వృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు మనం వచ్చాము అంటే ఇక్కడ ఎక్కడ ఉండుంటాము, ఇక్కడే ఉన్నామని కాదు. ఇంతవరకు వచ్చాము అంటే ఇక్కడ నుంచి మనమే వృద్ధి చేసుకోవాలి. ఒక సమయంలో జీవితం మీకు అన్నిటినీ అంటే సంపద, శక్తి, స్నేహితులు ఇచ్చినప్పటికీ కూడా కొద్ది కాలం తర్వాత మళ్ళీ అసంతృప్తులకు లోనైపోతారట మనుషులు. చూసారా, కొంతమంది రాస్తూ ఉంటారు, నేను అన్నీ సాధించాను అయినా నన్ను ఒక ఒంటరితనం వదలటం లేదు, అసంతృప్తి వదలటం లేదు. అంటే ఏంటి? ఆ ఆత్మ యొక్క అన్వేషణ ఇంకా ఆగలేదు. అన్నీ సాధించాడు ఆ వ్యక్తి, మరి ఇంకెందుకు అసంతృప్తి? అసంతృప్తి నీ ఆత్మది, వాడిది కాదు. అంటే నీకు ఇంకా లిమిటేషన్స్ ఉన్నాయి, నువ్వు సాధించాల్సింది ఇంకా ఉంది, ఇంకా మరేదో కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఒక్క విషయం ఎన్నడూ పాతబడ్డట్టుగా కనిపించదు. అది అయితే ఎప్పుడైతే ఈ ఈ ఆనందంలోకి వచ్చామో, దివ్యానందము, మనం ఎప్పుడు మనం కొనుక్కున్న బట్టలే కావచ్చు, లేకపోతే ఇప్పుడు బట్టల విషయంలో చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. పోనీ ఫర్నిచర్ ఇవన్నీ కూడా ఇక ఇంత పెద్ద పెద్ద డబ్బులు ఖర్చు పెట్టామండి, ఏం తీసేస్తామండి. కొంతమంది ఇల్లులు కూడా వదిలేసి ఈ ఆశ్రమాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అది ఈషాలో చూశాను. నేను వాళ్ళకి లేనిదంటూ లేదు. బట్ స్టిల్ అంటే వాళ్ళు వాళ్ళకి ఆ అన్వేషణ యొక్క వాల్యూ తెలిసిపోయింది ఆ పర్టికులర్ వ్యక్తులకు. అంతే, అది మనం అని చెప్పుకోవాల్సింది. మనం 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 అయితే బట్టల్లో చూడండి, మనం ఎంతో ఇష్టపడి ఆ సమయానికి ఆ బట్ట కొనుక్కుంటాం. ఆఫ్టర్ సమ్ టైం ఆ బట్ట మీద ఇంట్రెస్ట్ ఉండదు, మళ్ళీ మరో బట్ట కొనుక్కుంటాం. అది కోరిక కాదు, అది ఏంటంటే ఆ తృప్తి అనేది ఉండటం లేదు. వాళ్ళ కోరిక అది కోరుకోవడం వల్ల వాళ్ళు కొంటున్నారని కాదు, అక్కడ తృప్తి అనేది రావటం లేదు. ఎందుకు తృప్తి రావటం లేదు? అదే విధంగా ఈ షాపింగ్లకి వాటికి వీటికి బాగా అలవాటు అయిపోయి డబ్బులు పోగొట్టుకుని ఆ క్రెడిట్ కార్డులకు అనవసరంగా బోల్డ్ అంత ఇంట్రెస్ట్లు కూడా కట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది వాళ్ళకి, వాళ్ళ ఆత్మ వాళ్ళకి ఇండికేట్ చేస్తుంది సింపుల్ విషయాల ద్వారా. పెద్ద పెద్ద దెబ్బలు కొట్టకుండా చిన్న చిన్న దెబ్బలు అవన్నమాట అవన్నీ కూడా. నువ్వు నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మకు కావలసిన దివ్యానందాన్ని హిట్టప్ ఆన్ చేస్తావో, ఇక ఇది నీ బట్టల ఇది అందులో నుంచి పోతుంది. అది పోనంత వరకు నువ్వు బాడీ లెవెల్లోనో లేదా కింద చక్ర స్థాయిల్లో ఉన్నంత వరకు ఆ గోల ఉంటూనే ఉంటుంది. పిల్లలైతే ఏడుస్తారు, పెద్దవాళ్ళు ఏడరు కానీ డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. ఆహ్లాదకరంగా విభిన్నంగా ఉంటూ దాని స్వభావం మార్పు లేనిదే ప్రతి ఒక్కరూ కోరుకునే అంతరిక అనుభూతే ఆనందము. ఆ ఆనందం ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి గనక మనం అటువంటి ఆనందాన్ని హిట్టప్ ఆన్ చేస్తే అది ఆహ్లాదంగా ఉంటుందంట, భిన్నంగా కూడా ఉంటుందంట. చూసారా, బట్టలు కొనుక్కుని వేసుకునేటప్పుడు ఉండేటువంటి ఆనందం వస్తుంది ఆ సమయంలో, దానికి భిన్నంగా ఈ ఆనందం ఉంటుందంట. సో ఈ ఆనందము స్వభావాన్ని మార్చుకోదు, కానీ ఈ ఆనందము స్వభావాన్ని మార్చుకుంటుంది. ప్రతి ఒక్కరూ కోరుకొని అంతరిక అనుభూతే ఈ ఆనందము.
అది. సో, ఏంటండి మరి ఆనందానికి, ఈ ఆనందానికి తేడా ఏమిటండి అంటే, ఈ ఆనందము ఆంతరిక అనుభూతిని పొందే ఆనందము. నీ లోపల నుంచి నువ్వు కంప్లీట్ అనుభూతిని పొందేస్తే, పరిపూర్ణమైన అనుభూతిని పొందేస్తే, ఇక నీకు ఆనందము శాశ్వతము. ఇక్కడ ఇక్కడ పొందుతున్న అనుభూతి, అదే ఈ బాడీ లెవెల్‌లో పొందుతున్న అనుభూతి, అది శాశ్వతము కాదు. అది నీకు అంతరికము కాదు. అంటే ఏంటి? నీ ఆత్మ తీసుకోవటం లేదు. డిడ్ యూ అండర్‌స్టాండ్? సీ దిస్ ఎంత బ్యూటిఫుల్ పాయింటో ఇది. ఇది నీకు నువ్వు ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నావు, సమయాన్ని వెచ్చిస్తున్నావు. నువ్వు నీ యొక్క అన్వేషణ ఎక్కడో అలా అన్వేషిస్తూ ఉన్నావు నువ్వు. ఏదో ఒకదాని తర్వాత ఒకటి ఆనందం కోసము. చేస్తున్నావు కరెక్టే. కానీ ఈ ఆనందాన్నట నీ ఆత్మ తీసుకోదట. చూడండి. అంతరిక ఎందుకంటే తీసుకోదట. ఈ ఆనందాన్న తీసుకుంటుందంట. ఏ ఆనందాన్ని? దివ్య ఆనందాన్ని. సో ఈ ఆనందం కోసం నువ్వు జన్మలు ఎంత వేస్ట్ చేసినా నీ ఆత్మ తీసుకోదు. చూసారా? ప్రతి ఒక్కటి ఆత్మ గ్రహించదండి. అదే అంటున్నాను నేను కూడా. ఎప్పుడూ కూడా ఈ బాడీ, మైండ్ అండ్ ఎమోషన్ ఇవన్నీ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ కాన్షియస్నెస్. సో వాటికేనో ఈ స్పిరిచువల్ బాడీకి సంబంధం ఉండదు. సంబంధం ఉండదు అంటే తీసుకోదు. ప్రతి ఒక్కటి సంబంధం ఉంటుంది. తన పని చేసుకోవడం కోసం వీటన్నిటిని లాక్కొచ్చింది కదా. సంబంధం పెట్టుకుంటుంది. తన డివైన్ స్పార్క్ని వాటికి కూడా స్ప్రెడ్ చేస్తుంది. కానీ ఆ డివైన్ స్పార్క్ని, ఆ డివైన్ శక్తిని మానవుడు లోనికి కాకుండా బయటే వాడిని వాడేస్తున్నాడు అనుకో. వాడు పేర్చుకున్న చెత్తనంతా ఈ ఆత్మ తీసుకోదు. కాకపోతే బలహీనపడే అవకాశం ఉంది. నేను ఇంత ముందు దాంట్లో చెప్పాను. ఎందుకు బలహీనపడుతుంది? తన డివైన్ స్పార్క్నే కదా అన్ని బాడీస్కి స్ప్రెడ్ చేస్తుంది. నువ్వు పనికి మాలిన పనులన్నీ చేస్తూ ఉంటే వాటి యొక్క రిజల్ట్స్ ఈ డివైన్ స్పార్క్ మీద కూడా పడుతుంది. కానీ తను తీసుకోదు. తను తీసుకోవడం వల్ల పడుతుందని కాదు, కానీ పడుతుంది. అప్పుడు కొంచెం వీక్ అవుతుంది. చైతన్య శక్తిని మనుషులు అందుకే కోల్పోతుంటారు ఆఫ్టర్ సమ్ టైం. అప్పుడు షిఫ్ట్ కావాలి వాళ్ళకి. బట్ ఎనీవే, అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగా విశ్రాంతి కోసం చాలా తప్పించిపోతున్నప్పుడు మీరు నిద్రపోవడానికి వీలు లేదని శిక్ష విధించారనుకోండి. అదే సమయంలో ఎవరైనా వచ్చి సరే ఇక మీరు నిద్రపోవచ్చు అంటే నిద్రపోయే ముందు మీకు ఎంత ఆనందం కలుగుతుందో ఊహించండి. దాని లక్ష చేత గుణించండి. అయినప్పటికీ ఆనందం దైవ సంసర్గంలో పొందే ఆనందానికి సరితూగదు. చూసారా ఎంత బాగా రాశారు? అంటే ఆనందం ఎంత గొప్ప ఆనందం అంటే ఎవరైనా అడిగితే, ఎవరైనా బాగా నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతా అంటే ఎవడు నిద్రపోనివ్వట్లా. అటువంటి సమయంలో సరే మీకు సమయం ఇస్తున్నాను నిద్రపోండి అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో. ఆ హ్యాపీనెస్ని 1,00,000 అనే సంఖ్య చేత గుణించమన్నారు. అంత ఆనందము, అంత ఆనందం. ఆనందం కూడా ఈ దివ్యానందం ముందు పనికిరాదట. అంత గొప్ప ఆనందాన్ని పొందుతారు అని చెప్తున్నారు. భగవద్ ఆనందము ఎల్లలు లేనిది, ఎడతగనది. ఓకే. భగవదానందము ఎల్లలు లేనిది, ఎడతగినది, ఎప్పుడు కొత్తగా ఉంటుంది. మీరా చైతన్యంలో ఉన్నప్పుడు శరీరము, మనస్సు ఏది మిమ్మల్ని చెదరగొట్టలేవు. చూసారా? మనం ఆ చైతన్యము అబోవ్ అనాహత చక్ర స్థాయిలో మనం ఉంటే గనక ఇవి మిగతా ఉన్నాయి కదా, ఈ శరీరము, మనసు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో బైండ్ అవుతూ ఉంటుంది. శరీరం వెళ్ళి వీళ్ళతోని వాళ్ళతోని గప్పాలు కొడుతూ ఉంటుంది. అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ వాళ్ళు చెప్పుకున్న మాటలు, వీళ్ళు చెప్పుకున్న మాటలు, ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది శరీరము. రైట్? ఈ చెవులు అది. ఓకే. అలాగే మనసు, ఆ మనసు అక్కడ 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 బైండ్ అవుతూ ఉంటుంది. ఆ నగల దగ్గర, ఈ చీరల దగ్గర, లేకపోతే వాళ్ళ రియల్ ఎస్టేట్, మగవాళ్ళైతే రియల్ ఎస్టేటు, రాజకీయాలు, ఇవన్నీ బైండ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ చైతన్య స్థాయిని గనక ఒక్కసారి పట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే ఈ శరీరము, ఈ మనసు బైండ్ అయినవి ఏవి కూడా దాన్ని చెదరగొట్టలేవు. ఈశ్వరుడి కృప ప్రభావము అటువంటివి. మీరు తెలుసుకోవాలనుకున్న ప్రతిదాన్ని, మీరు అర్థం చేసుకోలేకపోయిన ప్రతిదాన్ని కూడా మీకు ఆయన వివరించేస్తుంటాడు లోపల నుంచి. చూసారా? మనకి ఈ శరీరము, మనసు అర్థం చేసుకోవాలకే అక్కడ మైండ్ అవుతూ ఉంటుంది. అదే నిజమనుకుని. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో పరమాత్మ ఉంటాడు. నీ ఆత్మ ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. ఆ భగవంతుడు, ఆ పరమాత్మ
ఇది ప్రతిది నీకు అర్థం కానివన్నీ చెప్పేస్తూ ఉంటుంది. దాన్నే మనము ఇంగ్లీష్లో ఇంట్యూషన్ అంటాము. గాఢమైన ధ్యాన మౌనంలో మీరు కూర్చున్నప్పుడు బాహ్య ప్రేరణ ఏది లేకుండానే లోపలి నుంచి ఆనందము పొంగి పొర్లి పైకి వస్తుంది. చూడండి, ఈ బాహ్య ప్రపంచంతో మనము ధ్యాన మౌనం, గాఢ ధ్యాన మౌనం. ఇప్పుడు ఇందాకే చెప్పారు పద్మజ గారు, ఈ ఇయర్ అంతా కూడా గాఢ ధ్యాన మౌనము ఇయర్గా పిఎస్ఎస్ఎం ప్రకటించింది అనేసి. సో ఈ గాఢ ధ్యాన మౌనంలో గనక ఉంటే ఈ బాహ్య ప్రేరణలు అంటే ఈ అవుట్ సైడ్ ఇన్స్పిరేషన్స్ ఏవి కూడా ఏమీ చేయలేవు. అప్పుడు మనకు పొంగి పొర్లే ఆనందమే ధ్యానానందము అంటున్నారు. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆ ధ్యానానందాన్ని మజ్జిగ చిలికితే వెన్న ఎలా అయితే వస్తుందో మనం అలా చిలకవలసినదే ఈ ఇయరంతా కూడా. మజ్జిగ గనక చిలికితే ఏమొస్తుందండి? వెన్న వస్తుంది. సో కాబట్టి ఆ వెన్న కోసము మనం ఈ సంవత్సరం అంతా కూడా గాఢ ధ్యాన మౌనంలో ఉండాలి. నిజమైన ధ్యాన మౌనంలోకి వెళ్ళిన వాళ్ళు యథార్థమైన ఆనందం ఏమిటో ఎరుగరు. అది నిజమైన ధ్యాన మౌనంలోకి వెళ్ళని వాళ్ళు, అంటే బయటే ఉండిపోయిన వాళ్ళు యథార్థమైన ఆనందం అంటే ఏమిటో తెలియదట వాళ్ళకు. మనస్సు భావన అంతర్ముఖం కాగా మీరు భగవదానందాన్ని అనుభవించడం మొదలు పెడతారు. అంటే భగవదానందము, ఆయన ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తుంటాడో ఆ భగవంతుడు, అదే ఆనందాన్ని మనము ఎంజాయ్ చేస్తాము. చూసారా? ఇంద్రియాల ఆనందాలు ఎంతో కాలం ఉండవండి. కానీ భగవంతుని యొక్క ఆనందం మాత్రం ఎప్పుడు నిత్యంగా ఉంటుంది. అదే పోలికే లేనిది, దేనితోని మనం కంపేర్ చేయలేము అని చెప్తున్నారు. మీ జీవితంలో భగవంతుడి కోసం సమయం కేటాయించడం చాలా అవసరం. ప్రతి దానికి దాని స్థానం దానికి ఉంది. కానీ మీ నిజమైన ఆనందాన్ని పొందడానికి మీరు సమయాన్ని వృధా చేస్తే అది మంచిది కాదు. సమయం దాటిపోయిందంటే ఏముందండి, జన్మ అయిపోతుంది. అదే జన్మ అయిపోయింది అనుకో, ఇంకా నువ్వు ఇంకేముంది, అయిపోయా, ఇంకా చలో, ఇంకా తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోవడమే. తట్టాబుట్ట అదే విషయము. అంటే మనం ఎక్కడ ఊరెళ్తే తట్టాబుట్ట సర్దుకోవచ్చు, కానీ మన పూర్తిగా వెళ్ళేటప్పుడు అలా అలా వెళ్ళిపోతారు అంతే. ఇంకా తట్టాబుట్ట సర్దుకోవడానికి కూడా ఏమి ఉండదు. నేను అనవసరమైన ప్రతి పనిని విడిచిపెట్టాను. ఆ విధంగా నేను ధ్యానించి దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయగలిగాను. చెప్తున్నారు యోగానంద గారు. ఆ విధంగా రేయింబవళ్ళు ఆయన దివ్య చైతన్యంలో ఉండగలిగాను అని చెప్తున్నారు. మనం కనుక సరిగ్గా తెలివిగా ఇంకా పొదుపుగా వాడుకున్నట్లయితే జీవితంలో మనం ఎంత పొందవచ్చో చాలా కొద్దిమంది ఎరుగుదురు. మనం సమయాన్ని పొదుపుగా వాడుకుందాం. మనం మేలుకొనడానికి ముందే జీవిత కాలాలు గడిచిపోతాయి. అదైతే కరెక్ట్. అందుకే దేవుడు మనకిచ్చిన అమృత గడియల విలువలను మనం తెలుసుకోవాలి. కరెక్టే అది. మనం ఇలా మేలుకునే లోపనే మన జీవితకాలం అయిపోతుంది. సో కాబట్టి మనకి దేవుడిచ్చిన ప్రతి గడియ కూడా అమృత గడియగా భావించి ఆ విలువను మనం తెలుసుకోవాలి. సోమరితనంలో మీ సమయాన్ని గడపకండి. చూసారా? లేజినెస్ నాకైతే ఉంది. చాలామంది తమకు ముఖ్యమైన పనుల్లో తీరిక లేకుండా ఉంటారు. మీరేం చేస్తున్నారని వాళ్ళని అడగండి. అలాంటి వాళ్ళు మా బిజీగా ఉన్నామండి, బిజీ బిజీ అంటారు కదా, వాళ్ళని వెళ్ళి మీరు ఏం చేస్తుంటారండి అని అడగాలట. అప్పుడు వాళ్ళు సాధారణంగా నేను ప్రతి నిమిషం బిజీ అండి అని అంటారట. కానీ వాళ్ళు దేన్ని గురించి బిజీ అన్నారో వాళ్ళు అరుదుగా గుర్తుపెట్టుకుంటారు. అది అంటే ఏంటి, దేని గురించి బిజీ అని అడిగితే మళ్ళీ వాళ్ళు చెప్పలేరు, కానీ మరి బిజీగా ఉంటారు ఎప్పుడు కూడా. అది సరే. అంటే ఏంటంటే కాలంలోనే మరొక శక్తి కూడా ఉంది. అంటే ఈ కాలము, ఈ డైమెన్షన్, ఈ స్పేస్లో అనేక రకాలైన ఫోర్సెస్ ఉంటాయి. నువ్వు దేవుని వైపు వెళ్దామని నీ ఆత్మ అన్నా కూడా అటుపక్క వెళ్ళనీయకుండా చెయ్యడానికి, ఆపడానికి ఎన్నో శక్తులు ఉంటాయి. వాటిని మీరు ఏ పేరైనా పెట్టుకోండి. డార్క్ ఫోర్సెస్ అనండి, లేకపోతే కాలనేములు అనండి, లేకపోతే నెగిటివ్ ఎనర్జీస్ అనండి, ఎనీథింగ్ నెగిటివ్ ఎనర్జీయే. నీ యొక్క ఆత్మకి ఎగనిస్ట్గా పనిచేసేది ఏదైనా నెగిటివ్ ఎనర్జీయే. సో అలా అనమాట. అలాగ ఒక్కొక్క క్షణంలో మీరు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది. అంతే కదా? అంతే. ఎంతసేపు క్షణంలో అలా వదిలేసి వెళ్ళిపోతారు అన్నీ కూడా. మీరు మీ ఒప్పందాలన్నిటిని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మన ఎంతోమంది ఒప్పందాలు వీళ్ళతోని, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా కోసం ఉన్నారు, వీళ్ళు నా కోసం ఉన్నారు, ఎన్నో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాడు మానవుడు. అవన్నీ రద్దు చేసుకోవడం ఏంటి? వాళ్ళు చెప్పెళ్తారా ఏంటి? అది కూడా ఉండదు యాక్చువల్గా నన్ను అడిగితే.
అలాంటప్పుడు దేవుడి కోసం సమయం లేకపోవడం ఫలితమైనప్పుడు ఏ ఇతర పనైకైనా మొట్టమొదటి ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలి? అది. ఆయన ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుడి కోసం సమయం ఇవ్వలేనప్పుడు ఏ ఇతర పనికైనా నువ్వెందుకు ప్రాధాన్యం ఇవ్వాలి? అది మొదటి ప్రశ్న ఆయన వేస్తున్నారు. ఇది వ్యావహారిక జ్ఞానం అనిపించుకోదు. మన పైన విసిరిన విశ్వభ్రాంతి, బల, మాయ కారణంగా మనసు లౌకికమైన ఆసక్తుల చిక్కుల్లో పడి ఈశ్వరుణ్ణి మర్చిపోతాము. చూసారా? మన పైనట ఈ విశ్వభ్రాంతి వల, మాయ కారణంగా విసిరిన విశ్వభ్రాంతి వల. విశ్వము అంటే మనం మళ్ళీ అన్ని డైమెన్షన్స్ కలిపేయకండి. ముఖ్యంగా ఏంటంటే ఎర్త్. నువ్వు ఎర్త్ మీద లెర్నింగ్ ఉంది కాబట్టి ఆ లెర్నింగ్ జరగకుండా ఆపడానికి శక్తులు కూడా ఎర్త్ మీదే ఉంటాయి. మనం ఎంత ఎర్త్ కాన్షియస్లో ఉంటే, ఎంత క్లోజ్గా ఈ ఎర్త్ అంటే ఏంటండి? బాడీ. ఈ ఎర్త్ వల్లే మనకి బాడీ ఉంది. నువ్వు ఎంత బాడీ కాన్షియస్నెస్లో ఉంటే నువ్వు అంత ఎర్త్ కాన్షియస్నెస్లోకి దిగబడిపోతూ ఉంటావు. ఎంత ఎర్త్ కాన్షియస్లో ఉంటే, ఎంత బాడీ కాన్షియస్లో ఉంటే. సో అదే మరి మాయ. అది ఏంటంటే ఎర్త్ కాన్షియస్నెస్ యొక్క మాయ. అంటే ఎర్త్ కూడా విశ్వంలో ఒక భాగమే కాబట్టి, ఎర్త్ కూడా విశ్వంలో ఒక భాగమే కాబట్టి ఆ విశ్వభ్రాంతి అని రాశారు. కానీ యాక్చువల్గా ఏంటంటే నువ్వు ఎంత క్లోజ్గా నీ బాడీ లెవెల్లో ఉంటే, మనసు, బాడీ, ఎమోషన్ లెవెల్లో అంటే కింద చక్ర స్థాయిల్లో ఉంటే నువ్వు అంత క్లోజ్గా ఎర్త్ కాన్షియస్నెస్లో ఉంటావు. అంత ఎర్త్ కాన్షియస్లో ఉన్నప్పుడు అక్కడ ఏముంటాయండి? మాయ ఉంటుంది. మాయ. సో ఆ మాయ నిన్ను పైకి ఎదగనివ్వదు. అప్పుడు మనసు ఆటోమేటిక్గా లౌకికమైన ఆసక్తుల్లో చిక్కుపడిపోతుంది. అక్కడక్కడ వెతుకుతూ ఉంటుంది. అక్కడ ఏం ఉండదు అక్కడ. ఆ లౌకికాన్ని వదిలి అలౌకికానికి రారా బాబు అంటే రారు. అది అక్కడ జరుగుతున్న విషయం. మొట్టమొదట తక్కువ స్థాయి కోరికలను, విధులను తీర్చుకోవడము అవసరమనే నమ్మకము మానవుడి అతి గొప్ప భ్రాంతి. ఇప్పుడు మానవుడు చాలా చిన్న వయసుల్లోనే చాలామంది ఏంటంటే తక్కువ స్థాయి కోరికలకు వాళ్ళు బానిసలైపోతారు. వాటిని తీర్చుకోవడమే విధి అని అనుకుంటారు. ఆ నమ్మకము రాంగ్. అది చెబుతున్నారు. అదే పెద్ద గొప్ప భ్రాంతి. ఒక యువ శిష్యుడిగా మా గురుదేవులు శ్రీ యుక్తేశ్వర గారి ఆశ్రమంలో నా శిక్షణా సమయంలో ప్రతిరోజు నేను మరి రేపు మరింత దీర్ఘంగా ధ్యానిస్తాన్న హామీ ఇచ్చుకోవడం నాకు బాగా గుర్తుంది. చూసారా? చూడండి, యువ శిష్యుడిగా ఈయన ఉన్నప్పుడు ఆయన గురుదేవులు ఎవరు? యుక్తేశ్వర్ గారు. ఓకే, ఆయన ఆశ్రమంలోనే ఈయన శిక్షణ పొందారు మన యోగానంద గారు. అయితే ప్రతిరోజు కూడా ఒక హామీ ఇచ్చుకుండేవారంట. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. ఇప్పుడు మనలాగా ఏంటి? రేపు మరింత దీర్ఘంగా ధ్యానం చేస్తాను. చూడండి, లుక్ ఎట్ దట్, ఎంత బాగుందో. సో ఇక నేను ఇంకా వాయిదాలు వేస్తుండగాని ఈయన వాయిదాలు వేస్తూ ఉన్నారంట. చిన్నవాడు కదా. అలాగా చేస్తూ ఉంటే ఒక పూర్తి సంవత్సరం చేజారిపోయిందట ఆయనకు. ఎవరు? యోగానంద గారికి. సో ఒక్క పట్టున ఓకే, ఓకే, ఉండండి ఒక క్షణం. ఇది సడన్గా ఇది ఫస్ట్ దానికి వెళ్ళిపోయింది. 2 pages. ఓకే, మనము అయితే అది
అది. సో, ఒక్క పట్టున ఉదయం లేవగానే మొట్టమొదటి శరీరాన్ని శుభ్రపరుచుకొని, తర్వాత దీర్ఘంగా ధ్యానం చెయ్యాలని నిర్ణయించుకున్నారంట. ఎప్పుడు ఆయనకి రియలైజేషన్ వచ్చింది? ఒక 1 ఇయర్ తర్వాత రియలైజేషన్ వచ్చిందంట. అంటే ఆశ్రమంలో ఉన్నాక అంటే చూడండి, మనకి రియలైజేషన్ వచ్చినప్పుడే మనకి ఎప్పుడైతే రియలైజేషన్ అనేది వస్తుందో, అదే ఆ కర్మ, నువ్వు ఏ కర్మ చెయ్యు. ఆ రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో, అక్కడ ఆ కర్మ ఎండ్ అయిపోయిందని అర్థం. అప్పటి నుంచి అది రివర్స్ అవుతుంది మనకి కథ. అంతవరకు ఏదో ఒక కథ నడుస్తూ ఉంటుందండి లైఫ్‌లో. మనం ఒక మాయలో పడి, ఒక భ్రాంతిలో పడిపోయి దాన్ని అలాగా కొట్టుకుపోతూ ఉంటాం. కానీ ఒకానొక సమయంలో మన యొక్క ఆహ్, అవివేకాన్ని బట్టి, అవివేక స్థాయిని బట్టి చాలా గట్టి దెబ్బ కొడుతుంది నేచర్. అక్కడ మనం రియలైజ్ అవుతాం. ఆ మూమెంట్ రియలైజ్ అవ్వినప్పుడే అక్కడ మన రియలైజేషన్ అంటే ఏంటి? సెల్ఫ్ రియలైజేషన్, విజ్డమ్ తీసుకోవడం. ద మూమెంట్ యూ టేక్ ద విజ్డమ్, సెల్ఫ్ రియలైజ్, నీ కర్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, నీకు వెంటనే అక్కడ ఆ కర్మ అక్కడ ఎండ్ అయిపోతుంది. అప్పుడు అంతవరకు ఉన్న ఆ స్టోరీని నువ్వే అక్కడ రివర్స్ చేస్తావు అప్పుడు. అలా అన్నమాట. సో, ఎప్పుడైతే ఆయన ఆ సెల్ఫ్ రియలైజేషన్ అని 1 ఇయర్ కలిగిందో, అప్పుడు ఒక్క పట్టున ఇంక లేచి, ఉదయాన్నే స్నానం చేసేసి, శుభ్రపరిచేసుకొని, దీర్ఘంగా ధ్యానం చేయడం నిర్ణయించుకున్నారంట. సో, అదే మరి కర్మ ఎండ్ అయిపోవాలి అక్కడితో. అవివేకము, ఆ అజ్ఞానం ఎండ్ అయిపోవాలక్కడ. ఆ తర్వాత కూడా నేను కదలగానే నా రోజువారీ విధుల్లో, పనుల్లో పడిపోయేవాడిని. అటు తర్వాత మొట్టమొదట ధ్యానం చేయాలని నేను నిశ్చయించుకున్నాను. తర్వాత కూడా అంటే ఆయన అంత యోగా అయ్యాడాయన. కానీ ఇనీషియల్‌గా ఆయన కూడా చూసారా ఎలాగా అప్ అండ్ డౌన్స్ వచ్చినవో. అలా నిర్ణయించుకోవడం జరిగింది. కానీ మళ్ళీ అతను వెంటనే వేరే వేరే పనుల్లో పడిపోవడము, డ్రాగ్ ఆన్ అయిపోవడము, డిలే అయిపోవడము అలాగా చేయడం మళ్ళీ ఇంక లాభం లేదు. ఈ పనులన్నికన్నా ముందు నేను ధ్యానం చేయాలని నిశ్చయించుకున్నారంట. సో, ఆ విధంగా నేను ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాను. మొట్టమొదటి దేవుడి పట్ల నాకున్న ధర్మం వస్తుంది. ఆ తర్వాతే అన్నీ తక్కువ స్థాయి విధులను తర్వాత చేస్తాను. అంటే ఏ పనైనా దేవుడితో సమానమని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, దేవుడు అనేది ఎక్కువ స్థాయి. దేవుడే ఫస్టు. ఆహ్, ఆ తర్వాత మనం చేసే ఏ పనైనా ఆయన తర్వాత తక్కువ స్థాయి అని అర్థం అక్కడ. సో, సో, అప్పటి నుంచి ఏంటి మొదలుపెట్టారంటే, ఈ విధంగా జరుగుతూ ఉండటంతో ఇదంతా కూడా తన ఓన్ సెల్ఫ్‌తో ఫైట్ అనమాట. గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాను. మొట్టమొదటి దేవుడిదైన తర్వాతే నెక్స్ట్ విధులు చేస్తాను అని. కోరికలకు, అవసరాలకు మధ్య ఉన్న భేదాన్ని గుర్తించడం ఎంతో ముఖ్యం. చూడండి. కోరికలకు, అవసరాలకు మధ్య ఉన్న భేదాన్ని గుర్తించడం ముఖ్యం. మీ అవసరాలు కొద్దిగానే ఉండొచ్చు, కానీ కోరికలు అంతులేని ఉంటాయి. ఆ కోరికల వల్లే ఒకదాని తర్వాత ఒకటి అలా ఏదేదో చేసుకుని వెళ్ళిపోతుంటాడు మానవుడు. స్వేచ్ఛను, దివ్యానందాన్ని కనుక్కోవడానికి మీ అవసరాలకు మాత్రమే పరిచర్య చేయండి. అది. స్వేచ్ఛని, దివ్యానందాన్ని కనుక్కోవడానికే మీ అవసరాలను మార్చుకోండి అంటున్నాడు ఆయన. అంతులేని కోరికలను సృష్టించుకుని తప్పుడు ఆనందపు కొరివి దయ్యం వెంటపడ్డ మానేయండి అహో అని చేసి దండోరా వేస్తున్నారు. ఆనాటి ప్రజలకు కూడా ఆయన చెప్పి ఉన్నారు చూడండి. తప్పుడు ఆనందపు కొరివి దయ్యం వెంట పడడం మానేయండి. ఇదే ఆయన రాసిన ఇది. ఇవన్నీ ఏంటంటే ఆయన స్వహస్తాలతో మాటలు ఏమైతే చెప్పారో అవి ఉంటాయన్నమాట. అందుకని ముక్కలు ముక్కలుగా ఉంటాయి. ఉత్తమమైన ప్రార్థన ఏది అంటే ఒక శిష్యుడు అడిగాడంట. అడిగితే పరమహంస యోగానంద గారు జవాబిచ్చారు. ఈశ్వరుడితో నీ సంకల్పం ఏమిటో దయచేసి నాకు చెప్పు అనండి. ఈశ్వరుడిని అడగాలంట. నీ సంకల్పం ఏంటి అని ఆయన్ని అడగాలంట. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడగొద్దు. కానీ మీ అవసరం ఏమిటి అన్నది ఆయనకి తెలిసిన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మన మన అవసరాలు ఏమిటో ఆయనకి తెలుసు ఎలాగూ. కాబట్టి ఆయన్ని ఏమిటి నీ సంకల్పం ఏమిటని అడగొచ్చట కానీ నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడగకూడదు. ఆయన మీకోసం ఎంపిక చేసినప్పుడు మీరు ఇంకా ఎంతో మేలైనవి పొందడాన్ని మీరు చూస్తారు. అదేదో ఆయనే సెలవిస్తే ఇంకా దానికి సంబంధించినవి ఇంకా మేలైన రకాలు మేలైన ఆ, అవసరాలు మీరు పొందుతారంట. చూడండి. మీరు వ్యామోహంలో పడ్డ ఏదో ఒక చిన్న ప్రాపంచికమైన ఆట బొమ్మను పొందడంలో మీరు సఫలతను అందుకోకపోతే దేవుడిపైన కోపం తెచ్చుకోవద్దు. ఏదో ఒక వ్యామోహంలో పడిపోయి భౌతిక ప్రపంచంలో ఏదో ఒక ఆట బొమ్మ మనకు దొరక్కపోతే ప్రాపంచికపరమైన ఆట బొమ్మ
మనకు దొరక్కపోతే నేను సక్సెస్ అవ్వలేదు అని విఫలమైపోయాను అని చెప్పేసి నిరాశపడిపోయి ఆ దేవుడు ఇలా చేశాడు, ఆ దేవుడు అలా చేశాడు, నాకు నా నా నాకు నన్ను నాకు ఫలానా వాళ్ళని దూరం చేశాడు, ఆ దేవుడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని దేవుడి మీద కోపం తెచ్చుకోవద్దు. ఒక్కొక్కసారి మనం కోరిన వస్తువులను పొందకపోవడమే మనకు మంచిది. దివ్యషిత దివ్యపిత తన దుందుడుకు పిల్లలు వాటి ప్రకాశానికి ఆకర్షితులైతున్నప్పుడు లేదా అమితమైన కోరికల జ్వాలల్లోకి దూకాలను కోరుకుంటున్నప్పుడు వాళ్ళు తగలబడిపోకుండా రక్షించడానికి ఆయన అలానే ప్రయత్నిస్తాడు. చూసారా, మనకు కావాలనుకున్నది మనకి దక్కకపోతే మనం నిరాశ చెందుతాము. రైట్. సో అది ఎందుకు దక్కదు అంటే, దక్కనివ్వకుండా ఆయన ఎందుకు చేస్తాడు అంటే, చూసారా ఎంత బాగా చెప్పారు. ఎందుకంటే పిల్లలు, దుందుడికి పిల్లలు అంటే మనము, వాటి ప్రకాశానికి ఆకర్షితులు అయిపోతూ ఉంటారు. అమితమైన కోరికల జ్వాలల్లోకి దూకాలను కోరుకుంటుంటారు. ఆ కోరికల జ్వాలల్లో పడిపోయి తగలబడిపోకుండా మనల్ని రక్షించే విధానము వాటిని మనకి దూరం చేయడము. దేవుడు అంటాడట ఏమని, వాళ్ళు వాళ్ళ ప్రార్థనలకు ఏ విధమైన ప్రతిస్పందన రాలేదని నా పిల్లలు భావించినప్పుడు వాళ్ళు నా నుంచి ఆశించిన దానికి భిన్నంగా మాత్రమే నేను జవాబిచ్చానని వాళ్ళు ఎరుగరు. అది వాళ్ళు అడిగిన దాన్ని నేను ఆల్రెడీ సమాధానం ఇచ్చాను, కానీ భిన్నంగా సమాధానం ఇచ్చాను. వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి ఏది కావాలో దానికోసం మారం చేస్తుంటే దాన్ని వాళ్ళకి దూరం చేశాను నేను. అదే నేను ఇస్తున్న సమాధానం. అలా ఎందుకు దూరం చేయాల్సి వచ్చింది? అది వాళ్ళకి మంచిది కాదు గనక. వాళ్ళ పరిపూర్ణతను సిద్ధింప చేసుకునేదాకా వాళ్ళ కోరికలను అనుగుణంగా నేను ఎల్లప్పుడూ ప్రతిస్పందించను. వాళ్ళు వాళ్ళు పరిపూర్ణత పొందిన తర్వాత మాత్రమే వాళ్ళ కోరికలు ఎప్పుడూ వివేకం వల్ల నడుస్తాయి. అది వాళ్ళు పరిపూర్ణత సాధించేంత వరకు నేను వాళ్ళకి ఇలానే హెల్ప్ చేస్తాను. సాధించిన తర్వాత వాళ్ళ వివేకమే వాళ్ళకి నడిపిస్తుంది. ఇప్పుడు నా అవసరం ఉండదు అని చెప్తున్నాడు ఆయన. మనకేదైనా అవసరమైతే ఈశ్వరుడికి విన్నవించుకోవడంలో తప్పేమీ లేదు, కానీ మనం సరళంగా స్వర్గంలో ఉన్న తండ్రి, నా ప్రతి అవసరాన్ని నువ్వు ముందుగానే గ్రహిస్తావని నాకు తెలుసు, నీ సంకల్పానుసారంగా నన్ను పోషించు అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని చూపుతూ మనం అది ఆ ఎఫర్మేషన్ ఇచ్చుకోవాలంతే. అంతే. నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇవేం అడగకూడదు. ఆయనకని తెలుసు. అది ఉదాహరణకు, ఒక వ్యక్తి కారు సంపాదించాలని ఉత్సాహపడి ఆ కావలసినంత తీవ్రతతో దానికోసం ప్రార్థిస్తే అతడు దాన్ని అందుకుంటాడు. కానీ కారును సొంతం చేసుకోవడం అన్నది అతనికి అత్యుత్తమైన విషయం కాకపోవచ్చు. ఎందుకంటే మనకి మేలైన బహుమతి ఇచ్చే ఉద్దేశంతో ఒక్కొక్కసారి ఈశ్వరుడు మన భిన్న ప్రార్థనలకు నిరాకరిస్తాడు. దేవుడిలో మరింత నమ్మకం ఉంచండి. మిమ్మల్ని సృష్టించిన ఆయన మిమ్మల్ని పోషిస్తాడనే దాన్ని నమ్మండి. చూసారా, మిమ్మల్ని సృష్టించిన వ్యక్తి మిమ్మల్ని పోషిస్తాడనే దాన్ని నమ్మాలి. అది విషయం. నాకు ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను. నేను లైఫ్లో జరిగింది. నేను పిహెచ్డిలో ఉంటున్నప్పుడు నేను స్కూటీ సెకండ్ హ్యాండ్ స్కూటీ, అంటే పాతది కాదు. నా యూనివర్సిటీలో మరొక అమ్మాయి, తను 1 ఇయరే ఉంది, యాక్చువల్గా 1 ఇయరే ఏదో స్టడీ చేసింది మా యూనివర్సిటీలో. సో తను కొత్తది అనమాట అది. సో తనకు ఆల్మోస్ట్ అయిపోతుంది 1 ఇయర్, ఇంకా పూర్తిగా 1 ఇయర్ కూడా కాలేదు. సో ఆ బండి తను అమ్మేయాలని ఉంది. అది చాలా కొత్తగా ఉండే బండి. షీఈ్ ద సింగిల్ డ్రైవర్. సరే, నేను అది కొనుక్కుందాం అనుకుంటే, ఏదో మా మదర్కి కొంచెము ఈ ఆర్థోడాక్స్గా ఉండేవారు. సో ఏదో చూసుకుని నా యొక్క నక్షత్రాలు అవన్నీ చూసుకుని, ఆ కలర్ మంచిదే, నీకు నప్పుతుంది, ఆ స్కూటీ కలరు అది ఇది అని చెప్పేసి, నో నాట్ ద స్కూటీ, ఇట్ ఈస్ అ కైనటిక్ హోండా, సారీ మర్చిపోయాను నేనే, కైనటిక్ హోండా అని చెప్పేసి అన్నారు. సో అది కొనడానికి తాను కూడా వచ్చారు. నా 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 హాస్టల్కి వచ్చారు, ఇద్దరు ఉన్నాం. అయితే ఎందుకు ఆ అమ్మాయి తీరా షీ సెడ్ షీ డజంట్ వాంట్ టు సెల్, తిరిగి తను వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతాననేసి చెప్పింది. ఇట్స్ ఓకే అనుకున్నాం. తర్వాత మా మదర్ ఇంకా కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయారు ఇంటికి. మీరు నమ్మరు, మా మదర్ వెళ్ళిపోయిన అంటే ఆ తర్వాత ఇంకా మా మదర్ ఒక 2-3 రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారు. 2 రోజులు ఉన్నట్టున్నారు. ఆ తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత తెలిసిన వార్త ఏంటంటే, ఆ నెక్స్ట్ డే నైటు ఆ అమ్మాయి మా యూనివర్సిటీకి దగ్గరలోనే భయంకరమైన యాక్సిడెంట్కి గురైంది.
ఆ అమ్మాయి ఆన్ ది స్పాట్ చనిపోయింది. బండి పిప్పి పిప్పి అయిపోయింది. సో ఒక్కొక్కసారి నేను ఆశ్చర్యపోయాను నేను. ఇట్ ఈస్ ఏదో అది అది ఆ బండితో సహా గాయబంతే ఆ అమ్మాయి. సో కొన్ని కొన్ని సంఘటనలు ఏంటంటే మనకు అది యాదృచ్ఛికంగా జరుగుతుంది అని అనిపించవచ్చు ఆ సమయంలో. అంటే అప్పుడు నాకు ఇంత ఇది లేదు కాబట్టి, అరే నేను అది కొందాం అనుకున్నానే, ఈ అమ్మాయి నాకు ఇవ్వకుండా పోయింది, అది ఇవ్వకుండా అట్లాగా మా బండి పోయాము అంటే బాధపడ్డాము, అది వేరే సంగతి. సో టోటల్గా వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇది. సో అలాగనమాట ఒక్కొక్కసారి ఏంటంటే అలాంటి అద్భుతమైన విషయాలు మనకి మన దృష్టిలో వస్తూ ఉంటాయి. వాటి యొక్క రీజన్స్ మనకు అర్థం కావప్పుడు అది. సో కాబట్టి ఈశ్వరుడికి తెలుసు. మనం అనుకుంటాం మన కోరిక ఏంటంటే అది కావాలి కావాలని ఎలాగ నా బండి కొనాలి, ఆ బండి కావాలి అనేసి అనుకుంటాము. కానీ దేవునికి తెలుసు. సో మనం ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు, ఆ బండి ఇవ్వకూడదు అంతే. ఆ బండి ఇవ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. సో నాకు ఇవ్వలేదు అంతే. ఎందుకంటే అది అలా పోవలసిన బండి, అసలు మనిషే పోయింది. ఆ అమ్మాయి యూనివర్సిటీకి దగ్గరలోనే ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది ఎగ్జాక్ట్ అక్కడ. ఒక లారీ వచ్చి కొట్టుపడేసింది, దర్శన్ అక్కడికి అలా పోయింది అంతే. ఆ బండితో సహా అమ్మాయి వెళ్ళిపోయింది. అది అలాగా ఆ సోల్ ప్లాన్ అలా ఉంది. నేను గనక అంతలకు ఇంటర్ఫేర్ అయ్యుండుంటే, ఆ కర్మలో నేను ఇంటర్ఫేర్ అయ్యుండుంటే పరిస్థితి ఎలా ఉండేదో చూడండి. సో బట్ అందుకనే ఒక్కొక్కసారి దేవుడు మనకి ఏదైనా ఇవ్వకపోయా దట్స్ ఓకే, డోంట్ టేక్ ఇట్ ఈజీ అన్నట్టు ఉండాలి. మనకి ఏదైనా రాలేదు అంటే, మనది ఏమైనా పోతుందంటే బాధపడాలి. ఇంకా అట్నుంచి రాలేదు అంటే, మనం కోరుకున్నది రాలేదు అంటే అది మనకు కాదు అనుకోవాలి. ఆయన నాతో ఉన్నప్పుడు జీవితపు అవసరాలన్నీ అనవసరం అవుతాయని దేవుడు నాకు నిరూపించాడు. అది ఇది ఈయన తన గురించి చెప్తున్నారు. ఆయనతో ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు జీవితపు అవసరాలు, ఇది అవసరం అది అవసరం మనం అనుకుంటాం చూసావా, ఇది నాకు కావాలి, ఇది నా జీవితానికి అవసరం అని. అవన్నీ అనవసరం అని దేవుడు నిరూపించాడంట. చూడండి ఎన్ని అనుభవాలు ఇచ్చుంటాడు. ఒక మానవుడిగా ఈ యోగి మానవుడిగా పుట్టాడు. కానీ ఈయన నేర్చుకునే విధానం ఏంటంటే, తనకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, తను కూడా బైండ్ అయ్యాడు. తన శరీరము, మనసు, ఎమోషను తాను చేశాడు. ఇవన్నీ కూడా అవన్నీ కూడా అనవసరమని దేవుడు నిరూపిస్తూ వచ్చాడంట. అంటే ఈయన కూడా కర్మ చేస్తున్నాడు, దెబ్బ పడుతోంది, విజ్డమ్ తీసుకున్నారు. రైట్. అంటే అఫ్ కోర్స్ మనలాగా మరీ ఎక్కువ ఫిజికల్ వరల్డ్లో ఉండరులేంటి వీళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఆశ్రమాల్లో ఉన్నారు కాబట్టి. బట్ అక్కడ కూడా జరిగేవి ఉంటాయి కొన్ని అనవసరమైన అట్రాక్షన్స్. వాటన్నిటినీ కూడా అనవసరమని దేవుడు నిరూపించుకుంటూ వచ్చాడు. ఆ ఎరుకలో ఒక సగటు మానవుడికి కన్నా అన్ని విధాలుగా మీరు మరింత ఆరోగ్యంగా అవుతారు. అదే ఎరుకలో తాను ఉన్నాడు. యోగానంద గారు ఆ ఎరుకలో ఉన్నారు. ఓకే, దేవుడు నాకు ఇది అనవసరమని కాబోలు దూరం చేశాడని ఆయన అక్కడ విజ్డమ్ తీసుకున్నారు. కానీ మామూలు మానవుడు అలా చేయడు కదా. దానికోసం నిరాశపడతాడు, ఏడుస్తాడు, కొట్లాడతాడు. దీనికి కారణం ఫలానావాడని వేరే వాడిని బ్లేమ్ చేస్తాడు. శక్తివంతుడైతే వాడికి ఏదో చేసేస్తాడు. రైట్. ఇవన్నీ కూడా ప్రాపంచికంగా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే ఆ ఎరుక అనేది వాడికి వచ్చిందో, వాడు అన్ని విధాలుగా ఆరోగ్యంగా తయారవుతాడు. మరింత ఆనందంగా, మరింత సమృద్ధితో ఉంటాడు. ఈ చిన్న విషయాలను అన్వేషించకండి, సరే, చిన్న చిన్న విషయాల వెనక పడకండి అని దేవుడు నుంచి మిమ్మల్ని పక్కదారి పట్టిస్తాయి. అవి దేవుడి నుంచి మిమ్మల్ని పక్కదారి పట్టిస్తాయి. ఏమిటి? ఆ చిన్న చిన్న అట్రాక్షన్స్. మీ ప్రయోగాన్ని ఇప్పుడే మొదలు పెట్టండి. జీవితాన్ని సరళం చేసుకుని ఒక రాజులా ఉండండి. అది సింపుల్ చేసుకోండి జీవితాన్ని. అందుకే ఈ ఇయరంతా కూడా మన ఆపనలోనే ఉండాలి. ఎంత ఏదో ఒకటి వస్తుంది మన దృష్టిలోకి, మన దారిలోకి వస్తుంది. దీన్ని ఎంత సింపుల్గా అర్థం చేసుకుందాం, ఎంత సింపుల్గా పూర్తి చేద్దాం, ఎంత సింపుల్గా ఉంచుదాం. ఈ మూడే వేసుకోండి. ఎంత సింపుల్గా అర్థం చేసుకుందాం, ఎంత సింపుల్గా ఉంచుదాం, ఎంత సింపుల్గా పని పూర్తి చేద్దాం. అంతే అంతే. ఎందుకంటే ఏది మనతో రాదు కాబట్టి. సో సాధారణ వ్యక్తి తన ప్రాపంచికపు పరిసరాల వల్ల ప్రభావితం అవుతాడు. ఏకాగ్రతను ఉన్న మనిషి జీవితాన్ని తానే రూపుదిద్దుకుంటాడు. అతడు తన రోజును ప్రణాళికాబద్ధం చేసుకుని రోజు చివర తన ప్రణాళికలు నెరవేరాయో లేదో చూసుకుంటాడు. ఇది మన ప్రతి పౌర్ణమికి అంటే మా పౌర్ణమి ధ్యానులందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ప్రణాళిక, పౌర్ణమి టు పౌర్ణమి.
లేదు అంటే మేము వారానికి వేసుకుంటామండి అంటే ఓకే, ఎల్బం చేసిన వాళ్ళు వారానికి లేకపోతే రోజుకి లేకపోతే నెలకి ఈ ప్రణాళికలు వేసుకోవడము అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఎల్బం చేయని వాళ్ళకి పౌర్ణమి టు పౌర్ణమి పెట్టుకోండి అని ఏనాడో మనం చెప్పుకున్నాము, రైట్? పౌర్ణమి టు పౌర్ణమి నువ్వు ఏమేమి చేయగలుగుతున్నావు, బై ఎండ్ ఆఫ్ ద పౌర్ణమి ఏం చేయలేకపోతున్నావు, ఆ ప్రణాళిక ఏ విధంగా సాగుతుంది. సో చెయ్యలేనివన్నీ కూడాను మనము అమావాస్య రోజుల్లో వదిలేస్తాము. చేసే వాటిని చెయ్యగలిగే వాటిని మళ్ళీ పౌర్ణమికి పైకి తీసుకొస్తాం, మిగిలిన వాటిని. డిడ్ యూ రిమెంబర్? మనం రెండో పౌర్ణమి ధ్యానానికో దేనికో ఇవన్నీ కూడా మనం సాధన చేసాం, రైట్? సో ఐ డోంట్ వాంట్ బ్రింగ్ ఇట్ నౌ, ఓకే? మనం ఈ విషయాలు చూద్దాం. సో కాబట్టి ఈ సమస్యలకు మిమ్మల్ని తప్పించి ఇంకెవరిని నిందించకూడదని గుర్తుపెట్టుకోవాలి. అది ఇవన్నీ కూడా మనం ప్రణాళిక వేసుకొని మనం చేసుకోవాల్సిన పనులవి. ఇక వాళ్ళని వీళ్ళని నిందించడం ఎందుకు? నియమానుసారంగా మీ పరిస్థితులను అదుపులో పెట్టుకోవాలని మీరు నిర్ణయించుకుంటే మీ పరిస్థితులు వాటింతటవే అవసరానుగుణంగా సర్దుబాటు చేసుకుంటాయి అని ఇక్కడ మనకి చెబుతున్నారు. ఓకే, చిట్ట చివరికి ఒక నియంత్రణతో కూడిన జీవితాన్ని గడపటం ఎలాగో మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇవన్నీ చేస్తూ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక నియంత్రణతో కూడిన జీవితాన్ని ఎలా గడపాలి. జీవితపు క్షణాలకు మీరే, మీ జీవితపు క్షణాలకు మీరే యజమానులు. ఇప్పుడు ఈ రోజు నేను ధ్యానించడానికి సమయం చిక్కించుకుంటాను అని మీకు మీరు చెప్పుకున్నారనుకోండి, అది చెయ్యండి. కనీసం కొన్ని నిమిషాలైనా కూర్చున్నా. చూసారా, ఇది కిటుకు. ఇప్పుడు మనం ఏదైనా చేద్దాం అనుకునేసరికి ఆ పని ఈ పని వచ్చి వాళ్ళు వచ్చి ఇదొచ్చి అదొచ్చి ఇలా డ్రాగన్ అయిపోతుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే జరుగుతుంది, ఆయనకే జరిగినప్పుడు మనకి జరగదా? జరుగుతుంది. కానీ వాళ్ళు ఇంకా ఆశ్రమాల్లో ఉండిపోయిన వాళ్ళు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కాబట్టి ఏం చెప్పాలి? కనీసం కొన్ని నిమిషాలైనా. ఓకే, మనకి ధ్యానం అంటే 1 అవర్ ధ్యానం అనుకోండి, 1 అవర్ ధ్యానం చేద్దాము అనుకునే టైంకి ఏదో ఒకటి పడుతుంది కదా, అయినా సరే కూర్చుని కొన్ని నిమిషాలైనా చెయ్యండి. సో ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేయమంటున్నారు ఆ శక్తిని. చూసారా, ప్రతి ఒక్కటి కూడా ఒక శక్తి అండి. మనకు ఆ శక్తిని తీసేస్తుంది ఏదో వేరే శక్తులు, అయినా సరే మనం ఆ శక్తిని ఎస్టాబ్లిష్ చేయాలి అక్కడ. సో 1 అవర్ చేయలేకపోయాం, ఏదో పనికిమాలిన పనులు వచ్చేసాయి మనకి, అవి చాలా అవసరం సరే, కానీ కొన్ని నిమిషాలైనా కూర్చుని చేయండి. ఒక 10 నిమిషాలు ఓకే చేసామా లేదా, 10 నిమిషాలైనా కూర్చుని చేయి. అలా 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 అలాగా వాటి యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ 10 నిమిషాలు నెక్స్ట్ డే మరో 10 నిమిషాలు అలా చేస్తూ పోయావో, ఇక ఇవన్నీ ఉన్నాయే నెత్తి మీదకి వచ్చేస్తున్నాయి ఏదో పెద్ద ఉద్ధరించేటట్టు. ఈ ఉద్ధరణలన్నీ కూడా ఇవి ఎప్పుడైతే ఈ శక్తి పెరుగుతూ ఉంటుందో ఈ ఉద్ధరణల యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధంగా నీకు పూర్తిగా నీకు సమయం దొరుకుతుంది. ఓకే, ఆల్ రైట్, మీకు అర్థమైంది కదా? అలాగే ఇక ఇంకా తర్వాత రోజుల ఆటంకాలు ఉన్నా కూడా వాటి యొక్క ఇంకా ప్రయత్నం చేస్తూ ఉండాలి. సపోజ్ ఇంకా ఏదో ఆటంకం వచ్చింది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ క్షీణత అనేది వస్తుంది. మీ చేతనలో భగవంతుడి ప్రాధాన్యాన్ని నిక్కచ్చిగా అనుభూతి పొందనంత వరకు మీరు ఆయన్ని చేరలేరు. అది సో అది మనం చేయడంలోనే భగవంతుని యొక్క ప్రాధాన్యత ఇచ్చేసుకోవాలి, లేకపోతే మనము ఆయన్ని చేరలేము. జీవితం మిమ్మల్ని మోసగించడం అని అనుమతిస్తారు. అది అప్పుడు ఎప్పుడైతే దేవుడిని మనం చేరలేకపోతామో జీవితము మనల్ని మోసగిస్తుందంట, ఆ మోసాన్ని మనము అనుమతించేస్తామంట. చూసారు, నిజమే, జీవితం మోసగిస్తుంది, చాలా మోసగిస్తుంది. మన మనుషులు ఈ జీవితం అంటే ఏంటి, మనుషులు కూడా ఇంక్లూడెడ్ కదా, మోసమే చేస్తారు. నిజమైన సంతోషాన్ని ఇచ్చే మంచి అలవాట్లను ఏర్పరచుకోండి. సాధారణమైన ఆహార నియమాన్ని అనుసరిస్తూ శరీరానికి వ్యాయామం చెయ్యండి. ఇంకా ఏమి జరిగినా సరే, ఎండ వచ్చినా వాన వచ్చినా అనుదినము ధ్యానించండి. చూసారా, మీరు కనుక ఉదయం వ్యాయామం చేసి ధ్యానం చెయ్యలేకపోతే రాత్రి చెయ్యండి. చూసారా, ఇక్కడ ఎంత మనకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారో. పొద్దున్న ఎక్సర్సైజ్ చేశారు, టైం లేదు, దట్స్ ఓకే, రాత్రి చేయండి ధ్యానం అంటున్నారు. ప్రతిరోజు ఆయన్ని ప్రార్థించండి. ఈశ్వరా, నేను చనిపోయినప్పటికీ లేదా మొత్తం ప్రపంచమే తునాతునకలైనప్పటికీ ప్రతిరోజు నీతో ఉండటానికి సమయాన్ని నేను కనుక్కుంటాను. అది ఎఫర్మేషన్. ఆటోమేటిక్గా ఆయనతో ఉండడానికి మనకు సమయం దొరుకుతుంది.
నిమిషాలు సంవత్సరాల కన్నా ఎంతో ప్రాముఖ్యమైనవి. మీ జీవితపు నిమిషాలను దేవుడి తలపులతో మీ నింపకపోతే ఏళ్ళు చేజారిపోతాయి. కరెక్టే, నిమిషాలు ఎన్నో ముఖ్యం. క్షణాలు ఇంకా క్షణాలు, నిమిషాలు మనకి చాలా ముఖ్యం. మీకు ఆయన ఎంతగానో అవసరమైనప్పుడు ఆయన సాన్నిధ్యాన్ని మీరు అనుభూతిని పొందలేకపోవచ్చు. అంతే కదా! మన సంవత్సరాలు నిజంగా అవసరమైనప్పుడు ఆయన సాన్నిధ్యం, దేవుడా నాకు హెల్ప్ చేయలేదంటారు. నువ్వు ఎలా హెల్ప్ చేస్తాడాయన? నువ్వు జీవితం అంతా ఏడాడాడో తిరిగి సడన్‌గా నీకు కష్టం వచ్చినప్పుడు రారా బాబు అంటే వస్తాడా? నువ్వు ఆయన యొక్క సాన్నిధ్యంలో ఎప్పుడు నువ్వు లేనప్పుడు. కానీ మీ జీవితపు నిమిషాలను దైవ సంబంధమైన కోరికలతో నింపితే స స్వతసిద్ధంగానే ఆ సంవత్సరాలు ఆయనతో నిండుతాయి. భగవంతుడి సాన్నిధ్యాన్ని అభ్యసించడం నేర్చుకోవాలి. దేవుడి గురించి నిరంతరము తలపోయడంలోనే ఆనందము ఉంది. భగవంతుడు మనకు కానిరానివాడు అని అంటాం. మనకు కనిపించడు అని మనం అంటాం. కానీ యథార్థానికి బ్రహ్మాండంగా రూపుగట్టిన విశ్వంలో ఆయన కనబడతాడు. భగవంతుడు ఒక్క విషయం మాత్రమే కాదు, ఆయన అన్నీను. భగవంతుడు అనేవాడు ఏదో మన మానవాకారంలో ఉండే ఒక బొమ్మల్లో అలా కాదు, ఆ ప్రతి ఒక్కటి ఆయనే కదా. అది సో కాబట్టి ఎంతో స్థూలంగా వాస్తవంగా కనబడుతున్న ఈ సృష్టిని చూసినప్పుడు అది చూస్తున్నాం మనం ఎంతో చూడండి, ఒక్కోసారి మన ఇంట్లో ఉన్న వస్తువులు కూడా మనకు స్పష్టత కనబడదు. ఎందుకంటే మనము మన ఓన్ ఆలోచనలతోటి మన బుర్రను మనం ఉంచేసుకుంటాం అనమాట. మన చుట్టూ ఉన్న వస్తువులు కూడా మనం క్లియర్గా చూడము మనం. అది నువ్వు అలా క్లియర్గా చూడగలిగావు ప్రతి ఒక్కటి అంటే అదే దేవుడు. చూసారా, స్పష్టతే దేవుడు. నీ ఇంట్లో ఉండే నీ కిచెనే నీకు స్పష్టంగా కనబడదు ఒక్కొక్కసారి అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే యు ఆర్ సో బిజీ ఇన్ లిజనింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బ్రెయిన్, బట్ యు ఆర్ నాట్ సీయింగ్ అవుట్ సైడ్. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు స్పష్టంగా చూడగలుగుతున్నావు అంటే నీ లోపల ఈ బిజీ తగ్గింది, ట్రాఫిక్ తగ్గినప్పుడే, నీ బుర్రలో ఉన్న ట్రాఫిక్ తగ్గినప్పుడే నీ చుట్టూ ఉన్న దానిని నువ్వు స్పష్టంగా చూడగలవు. ఆ స్పష్టతే దేవుడు. చూసారా ఎంత చక్కగా చెప్పేశారు ఆయన. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నువ్వు స్పష్టంగా కళ్ళు బాగా గట్టిగా బాగా కనిపిస్తున్నాయంటే అక్కడ నువ్వు దేవుడిని చూస్తున్నావు అంతే. ఆయన కనబడాల్సిన అవసరంలా. దేవుడు కనిపించడు కదా, కనిపించడు. ఎందుకు కనిపిస్తాడు? ఎందుకు కనిపించాలి? సో నీలోనే దేవుడు ఉండేటప్పుడు అలా ఎలాగ బయటకు వచ్చి కనిపిస్తాడు అతను? నువ్వు స్పష్టంగా చూడగలుగుతున్నావు, స్పష్టంగా మాట్లాడగలుగుతున్నావు, స్పష్టంగా నీకు అదేదో అది అక్కడ చెక్క అది ఎల్లోగా ఉంటుంది, ఎల్లోగా కనిపిస్తుంది నీకు. ఇలా జీబుగా వేరే కలర్లో కనిపించట్లేదు అంటే అదే దేవుడు, ఆ స్పష్టతే. ప్రతి పనిని దైవ చేతనతోనే చేసే కళను మనం యోగము అంటాం. అదే యోగం. అది ప్రతి ఒక్క పనిని మన దైవ చేతనతో చేసే కళను మనం పట్టుకోవాలి. ఎన్నో కళలు ఉన్నాయి కదా. మానవుడు సకల కళాప్రియుడండి ఆయన అనేసి మన్మథ కళ అనేది కూడా దానిని కూడా ఒక కళగా చేర్చారు. చోర కళ, దొంగతనం చేయడం కూడా ఒక కళగా చేర్చారు. రైట్. సో మనం ఏం చేయాలంటే ప్రతి పనిని దైవ చేతనతో చేయడము అనే కళను మనం పట్టుకోవాలి. అది యోగం. మీరు ధ్యానిస్తున్నప్పుడు మాత్రమే కాదు, కానీ మీరు పని చేస్తున్నప్పుడు కూడా మీ ఆలోచనలు స్థిరంగా ఆయనలో నిలిచి ఉండాలి. దేవుణ్ణి ఆనందపరచడానికి చేస్తున్నారనే ఎరుకతో మీరు పని చేస్తే, దేవుడు అంటే ఏంటండి? మన ఆత్మ, పరమాత్మ. ఓకే. అలాంటి పని మళ్ళీ దేవుడు అంటే మళ్ళీ డోంట్ గో అవుట్ సైడ్. మళ్ళీ బయట గుళ్ళు, గోపురాలు, లేకపోతే విగ్రహాలు, ఆ రిలీజియస్టిక్ థింగ్లోకి వెళ్ళిపోవద్దు. అది మనకు కొంతవరకే అవసరం. దేవుడు ఉన్నాడు, మనని ఏదో ఒక శక్తి మనం నడిపిస్తుంది అని మనకు చెప్పడం కోసమే అది. అంతవరకే అది. ఆ తర్వాత నుంచి యూ హ్యావ్ టు ఫాలో యువర్ ఓన్ సోల్ అండ్ పరమాత్మ ఇన్ యూ. అహం బ్రహ్మాస్మి. ఇక నీవు ఒకసారి అక్కడికి వచ్చిన తర్వాత వాటి పని లేదు నీకు. సో నేను చెబుతున్నాను, దేవుణ్ణి చూడు అంటే నేను చెప్పేదాన్ని గుడికి వెళ్ళమని కాదు, నీలో ఉన్న దేవుణ్ణి చూడు. అహం బ్రహ్మాస్మి గురించి మాట్లాడుతున్నాను నేను. భగవద్గీత బోధించినట్టుగా ధ్యానం, సరి అయిన పని రెండూ ముఖ్యమే. భగవద్గీతలో చెప్పారు కదా, సాంఖ్యయోగం మనం ఆల్రెడీ పౌర్ణమి ధ్యానంలో చెప్పుకున్నాం. ధ్యానం గురించి చాలా చక్కగా అందులో వివరించారు. ధ్యానం, సరి అయిన పని, ఈ రెండు కూడా ముఖ్యమే. ఈ ప్రపంచంలో మీ విధులను నిర్వర్తిస్తున్నది ఆయనను గురించి యోచిస్తే మానసికంగా మీరు ఆయనతో ఒక్కటవుతారు. అది చూసారా.
మీకోసం కాక దేవుడి కోసం మీరు పనిచేసినప్పుడు ఇది ఇంచుమించుగా ధ్యానమంతా మంచిది. అప్పుడు మీ పని ధ్యానానికి సహాయం చేస్తుంది. చూసారా? మీకోసం కాకుండా దేవుడి కోసం మీరు పని చేస్తున్నప్పుడు ఇంచుమించుగా ధ్యానం అంత మంచిదంట అది. అప్పుడు మీ పని ధ్యానానికి సహాయం చేస్తుంది. ధ్యానము మీ పనికి సహాయం చేస్తుంది. చూసారా? మనకి ధ్యానంలో కూర్చోవడం చాలా కష్టం అవుతుంది. వేరే పనులు వచ్చి పడుతున్నాయి అంటే అక్కడ నీ యొక్క ఆలోచన దేవుని వైపు లేదు. అంటే నీ ఆత్మ పరమాత్మ వైపు లేదు అక్కడ. ఇంచుమించుగా నీకు అది లేదు. అందువల్ల ఆ పని నువ్వు ధ్యానానికి సహకరించట్లేదు. నువ్వు చేసే ఏ పని కూడా నీ బ్రెయిన్ కానీ నీ శరీరం కానీ. సో ఎప్పుడైతే నువ్వు నేను చెప్పాను కదా, అందులో చదివాను కదా, అది చేస్తే అప్పుడు అది ధ్యానానికి సాయపడుతుంది. అది అప్పుడు మనలో సంతులనం అనేది వస్తుంది. ధ్యానం మాత్రమే చేస్తే మీరు బద్ధకస్తులు అవుతారు. కేవలం పనితో మనస్సు ప్రాపంచికమై ఇక మీరు దేవుణ్ణి మర్చిపోతారు. అది. సో అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుణ్ణి కూడా ధ్యానంలో దేవుణ్ణి కూడా పెట్టమంటున్నారు ఇక్కడ. దేవుడు అనేవాడిని పెట్టకుండా ధ్యానంలో కూడా కూర్చుని మనసు ప్రాపంచికమైతే నువ్వు దేవుణ్ణి ఆటోమేటిక్గా మర్చిపోతావు. అది దేవుడి కోసం పనిచేయడం ఒకానొక వాస్తవమైన వ్యక్తిగతమైన అనుభూతి. ఎంతో సంతృప్తిని ఇస్తుంది. మీరు ప్రతి పనిని పట్టుదలగా నిస్వార్థంగా భగవంతుడి పట్ల ప్రేమావేశపు ఆలోచనలతో చేసినట్లయితే ఆయన మీ దగ్గరికి వస్తాడు. సరే అండి, అదండి విషయము. మనం ఇక్కడ ఆపుదాము. పెద్దది ఉంది, మనం ఇక్కడ ఆపుదాము. అది. సో మన మన అదే మనము పట్టుదలగా ఉండాలండి దీనికి. భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. ఇక్కడ చాలా పెద్దది ఉంది. మనకు ఈజీ అయిన విషయం కాదు ఇది. భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనేది చాలా క్లిష్టమైన పని. సో ఆ పనిని ఏంటంటే మనము ధ్యానంతోనే సాధించగలము. ఆ ధ్యానమైనా సరే ఎట్లాగా మనం సాధించాలి? ఇదిగో ఇందాక పరమానంద గారికి, యోగానంద గారికే ఆ విధంగా జరిగినది. సో ఆయన 1 ఇయర్స్ పాటు ధ్యానంలో కూర్చోలేకపోయారు. ఆయన అన్ని పనుల్లో అలాగా అయిపోతున్నాయి ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, మళ్ళీ వాళ్ళు. సో కాబట్టి ఈశ్వరుని పట్టుకోవడం అంత ఈజీ కాదు. సో ధ్యానం అనే దాన్ని, ధ్యానము అనే శక్తిని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉండాలి. మన మనసు మన శరీరము ఏ పని చేయనివ్వకుండా అలా ఉంచేస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మనకు శరీరం చెప్పిన మాట కూడా వినాలి, ఎందుకంటే అది తిరగబడుతుంది, నేను ఒప్పుకుంటాను. కానీ బట్ నాట్ ఫర్ లాంగ్ టైం. ఒక్కొక్కసారి మనసు చెప్పినట్టుగా కూడా వినాలి, లేదా అది మన మీద తిరగబడుతుంది, ఏదైనా మన మీద తిరగబడిపోతుంది. సో కానీ దానికి కూడా ఒక బ్రేక్ పాయింట్ అనేది ఉండాలి. బట్ అట్టే కాలము మనం అదే విధంగా కొనసాగడానికి లేదు. ఇక్కడ ఆపుదాం మాస్టర్స్. ఏదైనా మీరు ప్రశ్న ఉంటే నన్ను అడగవచ్చు. పద్మజ గారు, మీరు తీసుకొచ్చిన సందేశం లాగే ధ్యానం మీదే వస్తుంది ఈ టాపిక్ అంతా కూడా. మనం చదివి ఇప్పుడు యోగానంద్ గారు చెప్పింది కూడా ధ్యానం యొక్క గాఢత అనేది ఎందుకు అవసరము, దాన్ని ఏ విధంగా చెప్పండి మేడం చిత్ర గారు. మ్యామ్ చాలా బాగుంది మ్యామ్ డిస్కషన్. నేను టైం కన్ఫ్యూజ్ అయ్యి లేట్గా జాయిన్ అయ్యాను. నా క్వశ్చన్ ఏమంటే మీరు చెప్పారు కదా, అంటే మీరు కొనే అంత వెహికల్ యాక్సిడెంట్ అయిపోయింది అని. యాక్సిడెంట్ అయిపోయింది అని అక్కడ ఒక పాయింట్ నాకు, అంటే మీరు ఎలా వాళ్ళ సోల్ ప్లాన్ లో ఎంటర్ అవుతుంటారు, మీరు ఆ వెహికల్ ని కొంటుంటారు అంటే దెన్ యూ ఎండెడ్ అప్ విత్ దట్ యాక్సిడెంట్ అలా అవుతుందా? I don't know all those things. No, just I was curious, I was asking. నేను ఆ విధంగా అంటే ఆ బండి, ఆ యాక్సిడెంట్, ఆ అమ్మాయి బండి అనేది మన ఎనర్జీ అండి. ఓకే ఓకే, ఇప్పుడు కారు మీరు రన్ చేస్తున్నారు అంటే ఇవన్నీ నాకు అప్పుడు తెలియవు. ఇవన్నీ కూడా యా ఫిజికల్ వరల్డ్ లో చాలా నార్మల్ గా జరుగుతుంటాయి. సెకండ్ హ్యాండ్ కొనడము, ఓనర్ నుంచి ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ స్పిరిచువల్ రీజన్స్ దాని వెనకాతలు ఉంటాయి. ఇప్పుడు నేను కార్ నడుపుతున్నాను, ఇట్ ఈస్ మై ఎనర్జీ. ఎందుకంటే అది నాకు ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? నా యొక్క లైఫ్ పాత్లో నేను ఎక్కడికి వెళ్ళాలని నన్ను తీసుకెళ్తుంది. అలాగే నా జాబ్ అంటే నా మనీ సంపాదనకు అది ఉపయోగపడుతుంది. అలా ప్రతి ఒక్కటి నేను చేసే ప్రతి ఒక్క పనిలో దానికి భాగం ఉంది. ఇట్స్ మై ఎనర్జీ.
ఓకే. ఓకే. సో చాలా మందికి కార్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అది ఉంటాయి, ఇది అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే అదే మనం చేసే పని. అందుకే మనం చేసే పని మనం వీ హ్యావ్ టు, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన కారు, కొంతమందికి యాక్సిడెంట్స్ జరిగి కారు తుప్పు అయిపోతుంది, వీళ్ళు వీళ్ళు ఆ, బాగే ఉంటారు. వీళ్ళు బాగానే ఉంటారు. అలా కూడా జరుగుతూ ఉంటాయి. అది ఏంటంటే ఆ ఆ యొక్క ఇదినంతా కంప్లీట్గా కారు తీసేసుకుంది, ఆ భాగము. సో కారు పోయింది. ఓకే. ఒక్కొక్కసారి ఇద్దరు పోతారు, ఒక్కొక్కసారి మనిషి పోతాడు, కారు చెదురుమెదురుగా పర్వాలేదు, జస్ట్ తిరిగి మళ్ళీ అది. సో కొన్ని యాక్సిడెంట్స్ తో కూడా ఓనర్స్ అమ్మేస్తూ ఉంటారు. సో ఇట్లా చెప్పలేమన్నమాట, బికాస్ ద డిపెండ్స్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎనర్జీ వాట్ ఇట్ టేక్స్ అన్నది వస్తున్న బ్యాడ్ని. ఓకే. ఇన్ కేస్ ఇఫ్ వి ఆర్ ఇన్ స్పిరిచువాలిటీ అది అవాయిడ్ అవుతుందా మ్యామ్? డెఫినెట్గా మనం ఎప్పుడైతే మనం ఈశ్వరునితోటి కలిసి మనం ఉంటామో, అఫ్ కోర్స్ నేను ఆ వయసుకి నేను చాలా చిన్న అప్పటికి, యా నో, జస్ట్ బై చిన్న, క్యూరియాసిటీ బట్ నా అన్న. ఆత్మ ఉండి ఉండొచ్చు, నా ఆత్మ ఉండి ఉండొచ్చు. నా ఆత్మ లక్షణము స్పిరిచువల్ ఆత్మ అయినప్పుడు దానికి తెలుస్తుంది కదా. సో మొత్తానికి అది అలాగా అవార్డ్ అయిపోయింది. సో ఆ తర్వాత ఆమె అట్లా ఇదైపోయింది అనమాట. సో అవన్నీ కూడా ఏంటంటే మనం అందుకే మన కారుని మనము, లేకపోతే మన వెహికల్ని మనము, వి డోంట్ నో ఆమె సోల్ ప్లాన్ ఏంటి అన్నది, లేదా అంటే ఎటువంటి ఎనర్జీస్ ఆమె కలిగి ఉన్నది, ఎటువంటి ప్రవర్తన ఆమె కలిగి ఉన్నది, ఏవి నాకు తెలియదు. బట్ వి సా ఈచ్ అదర్, దట్స్ ఇట్. సో అవన్నీ కూడా ఇట్ మ్యాటర్స్. మనం చేసే కర్మ, దానికి వచ్చే రిజల్ట్, ఆ రిజల్ట్ ఓన్లీ మనకే కాదు, మనం వాడే ప్రతి వస్తువుకి, మన 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 ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఇంటికి రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే మన బండికి రిఫ్లెక్ట్ అవుతుంది, మన మనీకి రిఫ్లెక్ట్ అవుతుంది. సడన్ గా డబ్బులు పోతా ఉంటాయి అలా. మన ఆత్మ స్థితికి ఇవన్నీ రిలేటెడ్ ఉంటాయని చెప్తున్నారా మీరు? అవునండి. ఓకే. ఆత్మస్థితి మనం చేసే ప్రతిదీ, ఆత్మ అంటే ఆత్మే కాదు, మన శరీరంతో చేసే పనులు, మన ఎమోషనల్గా, లేకపోతే మన మనసుతో ఉండే అవన్నీ మనదే కదా. అందులో ఎట్నుంచి ఏ విధంగా మనం దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోయినా ఇట్ గోస్ టు ఎవ్రీథింగ్, కారుకి, ఇంటికి, అన్నిటికీ పోతుంది. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెగెటివ్ గా థింక్ చేసాం అనుకోండి, అదే అలా స్ప్రెడ్ అయ్యి మంచి జరిగేది కూడా రివర్స్ అయిపోతుంది. అవుతుంది. ఓకే. ఒక క్షణము ఉండండి. ప్రతిదీ మనకి రిలేట్ అయి ఉంటదా? ఇప్పుడు అదే అవునండి. ఒకరు అడిగారు కదండి మీకు అది బైక్ యాక్సిడెంట్ గురించి. ఆ. అంటే ఆ బైక్ మీరు కొని ఉంటే మీకు అట్లా ఏమైనా అయ్యేదని అనుకుంటున్నారా అని? నేనేం అనుకోవట్లే, ఓకే. అది అనవసరంగా నేనేం అనుకోవట్లే, అనవసరంగా వాళ్ళ సోల్ ప్లాన్ లో ఇంటర్ఫైర్ అయి ఉండేదని. ఐ డోంట్ నో వాట్ వుడ్ హ్యాపెన్. ఆహా! అది. ఓకే. సో అది సంగతి. బట్ అప్పుడు అనుకున్నది ఏంటంటే అది ఆ బండితో సహా ఇలాగ అయిపోయింది, పోనీలే ఆ బండి మనం తీసుకోకపోవడం మంచిదైంది అని రెగ్యులర్ వేలో మాట్లాడుకుంటారు కదా ఇంట్లో, అలా మాట్లాడుకున్నాం అంతే. కానీ ఇప్పుడు ఇంత తెలిసింది కాబట్టి, సో ఇట్ ఈస్ అబౌట్ హెర్ ఎనర్జీ, యునో. ఆమె బండి, దిస్ ఆల్ టుగెదర్, దట్ ఎనర్జీ ఇస్ గాన్ లైక్ దాట్. దానికి ఎందుకు అంటే దానికి మన సమాధానం లేదు, అంటే అది ఆ సోల్ ప్లాన్లో ఏముందో, ఎందుకు అలా జరిగింది. సో తను అదే చెప్తున్నాను కదా, మనం చేసే పని ప్రతి ఒక్కటి కూడా మనం వాడే వస్తువుల మీద పడుతుంది. బండి అనేది మన ఎనర్జీ. సో ఇట్లా అనమాట, మన వస్తువుల మీద పడుతుంది, మన డబ్బు మీద పడుతుంది, ఇవన్నీ పడతాయి అన్నమాట. సో అందువల్లనే అంటారు సరైన కర్మ చెయ్యాలి అని. సో ఇంకొక వేలో ఏంటంటే ఓకే, దట్స్ ద వే టు గో అనేసి తన సోల్ ప్లాన్లో ఉంటే దట్స్ ద వే టు గో, అలా అనమాట. సో ఆ సోల్ ప్లాన్లో ఇట్స్ గుడ్ దట్ ఐ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఇట్. అంటే మనకు తెలిసి తెలియక వాళ్ళు వాడిన వస్తువులు, వీళ్ళ వాడిన వస్తువులు మనం తీసుకుంటూ ఉంటాం. సో వాటన్నిటిలో కూడా వారి వారి ఎనర్జీస్ అనేవి ఉంటాయి. అఫ్ కోర్స్ మనకి ఎకనామికల్గా కొంత చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మనం కాంప్రమైజ్ అవుతూ ఉంటాం, బట్ దట్ కాంప్రమైజ్ ఈజ్ నాట్ గుడ్. మనకది లేదు అనేటప్పుడు, మనకది లేదు, లేకపోతే మన దగ్గర ఆ వస్తువు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అనేటప్పుడు, ఇట్స్ బెటర్ టు స్టాప్ గోయింగ్ ఆఫ్టర్ దట్ మరొక వేలో. ఎందుకంటే ఇలాగా ఈ సెకండ్ హ్యాండ్ కొనడము అట్లాంటివి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వాటిలో వారి ఎనర్జీస్ ఉంటాయి.
వాళ్ళు సృష్టించుకునే ఎనర్జీస్ కూడా ఉంటాయి, లేదా వాళ్ళ ఆత్మ యొక్క ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. చనిపోయిన తర్వాత చూడండి, ఎవరైనా మనిషి చనిపోతే వారు వాడిన వస్తువులన్నీ కూడా ఇచ్చేయమంటారు. వాళ్ళు వాడిన వస్తువులన్నిటినీ కూడా డిస్పోజ్ చేయమంటారు. ఎందుకు? ఎందుకంటే వారు చనిపోయిన తర్వాత ఆ శవం యొక్క ఎనర్జీస్ అక్కడ ఉంటాయని కాదు. వాళ్ళు బ్రతుకున్నన్నాళ్ళు వాళ్ళు వాడిన వస్తువుల్లో వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ సేవింగ్ దోస్ ఎనర్జీస్, దట్ విల్ ఇంటర్ఫియర్ ఇంటూ యువర్ ఆరా. దెన్ నీ సోల్ ప్లాన్లో అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతుంది అని అర్థము. అక్కడ అదేదో అది ఇదని కాదు. చాలామంది చనిపోయిన వాళ్ళవి ఏం చేస్తుంటారు, ఈ మధ్య కాలంలో ఒక సినిమా కూడా చూశాను నేను. చనిపోయిన వ్యక్తి మీద ప్రేమ అంట, కూతురే అందులో ఆ కూతురు యొక్క యాషెస్, చనిపోయింది ఆవిడ యొక్క యాషెస్, బూడిద కాలిపోయిన తర్వాత, శరీరం కాలిపోయిన తర్వాత వచ్చిన బూడిదని, ఎంత దారుణమైన క్రియేటివిటీ చూడండి జనాలకి. ఆ టాటూ వేస్తారు కదా, టాటూస్ వేయించుకుంటారు కదా, పచ్చబొట్టు పొడిపించుకుంటారు. ఆ ద్రవంలో ఆ యాషెస్ని కలిపి పచ్చబొట్టు వేయించుకోవడం అనమాట. ఈ మధ్యకాలంలో ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మరీ టూ మచ్ గౌతమి గారు అది. సినిమా వచ్చింది, నేను ఈ మూవీ చూసానండి. అవును, మూవీ వచ్చిందని కాదు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. అదేంటంటే నరాన కూడా, బ్లడ్ లో కూడా కలిసిపోతుంది ఆమె యాష్. అది బాడీ లెవెల్ కాన్షియస్నెస్. నువ్వు బాడీ లెవెల్లో ఆ అమ్మాయికి కూతురే కావచ్చు, బైండ్ అయి ఉన్నావు, ఆ తల్లి బైండ్ అయి ఉంది, లేకపోతే ప్రియుడు, లేకపోతే ప్రియురాలు, లేకపోతే ఇంకెవరో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అటువంటి పని చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ బైండింగ్ దానికి కారణము. ఆ బైండింగ్ ప్రేమ కాదు. నువ్వు ఆమెను వదిలి ఉండలేక నేను ఈ పని చేశాను అని చెప్పేసి అనేసి చెబుతూ ఉంటుందన్నమాట. సో అనుకోకుండా ఆ సినిమాలో ఏం జరుగుతుందంటే, ఆవిడ కోసమని ఆ అమ్మాయి యాషెస్ని కలుపుతారు వాళ్ళు, ఆ టాటూలు వేసేవాళ్ళు. ఆ బాటిల్ గబుక్కున మరొక అమ్మాయికి వెళ్ళిపోతుంది. సో టాటూ వేసిన దగ్గర నుంచి ఈ చనిపోయిన అమ్మాయి యొక్క కాన్షియస్నెస్, ఎనర్జీస్ ఆ అమ్మాయిని వెంటాడుతూ ఉంటాయి. షీ అండర్వెంట్ సో మచ్. బట్ ఫైనల్గా ఏంటంటే, లక్కీగా ఆ ఆత్మ యొక్క లక్షణం మంచిది కాబట్టి, ఎందుకంటే ఎనర్జీ సెట్ అవ్వలా. ఈ బ్రతుకున్న అమ్మాయి యొక్క ఎనర్జీస్, ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఎనర్జీస్ సెట్ అవ్వక షీ అండర్గోస్ చాలా ట్రామా అనుభవిస్తుంది. ఫైనల్గా కాకపోతే ఆ ఆత్మ యొక్క లక్షణం మంచిది కాబట్టి, మంచి అమ్మాయి, బతుకున్నప్పుడు మంచి అమ్మాయి కాబట్టి, ఈ అమ్మాయి కొన్ని మానసిక ఒక ఇదిలో ఏదో ఒక అధైర్యవంతురాలు, ఏదో ఒక దానితో బాధపడుతుంటే ఈ ఈ ఈ అమ్మాయి యొక్క ఎనర్జీస్ ఆమెలో కలవడం వల్ల దాని నుంచి బయటపడుతుంది. అంటే సినిమా కాబట్టి అలా చూపించాడు. బట్ ఆ రెండు ఎనర్జీస్ సెట్ అవ్వలేదన్న విషయం మాత్రము, అది క్లారిటీ, అది అక్కడ మనం తీసుకోవాల్సినది. సో ఇట్లా అనమాట, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు కదా మానవులు. ఇక్కడ ఒక డౌట్ అండి. మీరు అన్నారు కదా, అదే ఒకరిది వస్తువులు అలా తీసుకుని అలా ఇది చేయకూడదు, ఆ అవును. ఎనర్జీస్ మనకి ఇదవుతాయని. అవును, మా అమ్మాయికి కూడా చెప్తాను నేను. అవును. మరి ఇప్పుడు ఓకే, స్పిరిచువల్ వేలో లేనోళ్ళకి ఓకే, ఉన్నోళ్ళకి అంటే అది వాళ్ళకి కొన్నా కూడా అది వాళ్ళకి ఎఫెక్ట్ చేయకుండగా ఆరాని మనం అలా పెట్టుకోలేమంటారా విత్ మెడిటేషన్? పెట్టుకోలేం. ఎనర్జీ అనేదానికి, ఎనర్జీ ఇట్స్ జస్ట్ ఎనర్జీ. ఆ రెండు ఈజీగా బైండ్ అయిపోతాయి. నీకు ఎప్పుడు అది నెగిటివ్ అని నీకు తెలుస్తుంది, నీకు ఎగనెస్ట్ గా పనిచేసినప్పుడు అది నెగిటివ్. నీకు ఎగనెస్ట్ గా పనిచేయకుండా నీతో కలిసిపోయింది అనుకో, అది నెగిటివ్ అయినప్పటికీ కూడా. ఇప్పుడు చాలా మంది రకరకాల మనుషులు ఉన్నారండి. ఇప్పుడు ప్రపంచంలో చాలా రకరకాల మనుషులు ఉన్నారు, రైట్? వాడు మంచోడు ఉన్నాడు, వాడు చెడ్డోడు ఉన్నాడు, చెడ్డ పనులు చేసి వాళ్ళు ఉన్నారు, రకరకాల సంపాదనలు ఉన్నాయి. కొంతమందికి చెడ్డ పనులు చేసినా కూడా ఆ చెడ్డ పనుల ద్వారా వాళ్ళు చాలా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు, ధనవంతులు అవుతున్నారు. అలాగని చెప్పి వాళ్ళు చేసే ప్రతి పని కరెక్ట్ అని కాదు కదా. చెడ్డ పనే. మరి వాళ్ళంతా బాగానే బతుకుతున్నారు కదండి. వాళ్ళు బాగానే బ్రతుకుతున్నారు అంటే మనీ విల్ బి దేర్ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ కరెన్సీ. ఆ మనీ అనేది మనకు అవసరము, మన అవసరాన్ని తీరుస్తుంది కాబట్టి దాన్ని మన దేవునిగా చూడడం అనేది మన అలవాటు.
మోడీ వచ్చి 2000 అది 1000 రూపాయల నోటు 500 రూపాయల నోటు ఆయన టాపమని క్యాన్సిల్ చేసి పడేశాడు ఆయన. ఏమైంది మరి? అందరూ కూడా ఆ డబ్బులన్నీ కూడా బయట వదిలేసి మూటలు మూటలు బయటకు పడేసేసి ఆ బ్లాక్ మనీ అంతా ఇది చేశారు. మరి అప్పుడేమైపోయింది? సో అదే కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగ పురుషుడు అలా వస్తూ ఉంటాడు. అంటే మనుషుల యొక్క భ్రమ, ఆ మాయలోంచి బయటపడేశాడు ఆయన అది చేసిన ఒక్క పని ద్వారా. అది పొలిటికల్గా అవసరం కావచ్చు, అది ఏ విషయం మీద చేసినా కూడా ఇట్ ఎఫెక్టెడ్ ఎవ్రీథింగ్. మనిషి యొక్క భ్రాంతి, డబ్బు వెనకాతల ఉండే భ్రాంతి, అది దేవుడు అని నమ్మే భ్రాంతి, అది ఓన్లీ ఎ కరెన్సీ. నీ అవసరాలు తీర్చడానికి ఒక కరెన్సీ. సో అలా అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మన స్పిరిచువల్ పాత్లో ఉండే వాళ్ళకి ఏది చెయ్యదు అన్నది రాంగ్. అది ఎనర్జీ అనేది మనకి నీకు సెట్ కాకపోతే తప్పకుండా చేస్తుంది. నేను ఇంత మునుపు కూడా చెప్పాను కదా, అదేంటి పాజిటివ్ ఇతర మనుషులతో మనము కనెక్ట్ అయ్యేటప్పుడు వారి యొక్క వాళ్ళ గనక నెగిటివ్ ఎనర్జీస్ జనరేట్ చేస్తే మన యందు ఇట్ ఎఫెక్ట్స్ యూ. సో డెఫినెట్గా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం ఈ విషయము ఇదిలో. డెఫినెట్గా ఇట్ ఎఫెక్ట్స్ యూ, ఇది పాజిటివ్ ఎనర్జీస్ డ్రైన్ చేస్తుంది. మరి స్పిరిచువల్ పాత్లో ఉన్నప్పుడు ఏమి చేయకూడదు కదా, ఎందుకు చేస్తుంది అది? దట్ ఈస్ రాంగ్. అది అంటే అప్పుడు అనుకున్నాం కదండి, ఇప్పుడు అంటే రెగ్యులర్ మెడిటేషన్ చేస్తూ ఒక స్థాయికి ఎనర్జీ లెవెల్స్ అలా పెంచుకున్నాక ఒక సర్టెన్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు అపోజిట్ పర్సన్ మన గురించి, ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్లో వాళ్ళకి నాకు గొడవ అయిండొచ్చు, అతను మారుండకపోయిండొచ్చు, నేను మారుండొచ్చు. అర్థమైంది. సో నేను అదే అంటున్నాను. కాబట్టే మనం ఎప్పుడు కూడా ఆ హై వైబ్రేషన్ స్టేట్లోనే మనం మెయింటైన్ అవుతూ ఉండాలి. సో దట్ ఈ లో క్వాలిటీ ఎనర్జీస్ ఏమీ చెయ్యవు. అది ఎప్పుడు కూడా మనం ఆ మెయింటెనెన్స్ లో ఉండాలి. చేస్తూ ఉంటే మనకు టచ్ కాదు. అతను ఎంతైనా ఎమిట్ చేయని, మన గురించి ఎంతైనా నెగటివ్ ఎమిట్ చేయని, మనకు అది టచ్ కాదు. ఆ కిందనే ఉండిపోతుంది. మనం పైనుంచి కిందకు వచ్చినప్పుడు మళ్ళీ అటాక్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఈ ఐటమ్స్ విషయంలో కూడా అలా తీసుకోకూడదు అంటారా? తీసుకోవడానికి లేదు. అది నీ ఎనర్జీ. నువ్వు ఏ లెవెల్లో ఉన్నా కూడా అది నీ ఎనర్జీ స్ప్లిట్ అవుతూ ఉంటుంది. నీ వస్తువుల్లోకి, నువ్వు వేసుకున్న జ్యువెలరీలోకి, లేకపోతే నువ్వు వాడే కారులోకి, ఇవన్నీ కూడా నీ ఓన్ ఎనర్జీ. ఇట్ ఈస్ యువర్ ఎనర్జీ. నువ్వు సంపాదించే డబ్బు నెలకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, మనీ ద బ్యాంక్, దట్ ఈస్ యువర్ ఎనర్జీ. అది నువ్వు టచ్ చేయక్కర్లా. ఒకప్పుడు ఏంటంటే నెలకి జీతాలు అతను సీనియర్ అకౌంటెంట్ ఎవరో ఇస్తే అది టచ్ చేసేవారు. అబ్బా మా అదొక ఆనందం, ఇది మా జీతము అనేసి. ఇప్పుడు జీతం అనేదాన్ని మనం టచ్ కూడా చెయ్యం, డైరెక్ట్గా బ్యాంకులోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడు కూడా డ్రా కూడా చెయ్యం. అట్నుంచి అంటే మనము క్రెడిట్ కార్డు ద్వారా వీటి ద్వారా మనము ఆ డబ్బుని డిస్పోజ్ చేసేస్తూ ఉంటాం. వి నెవర్ అండ్ ఎవర్ టచ్ అవర్ ఓన్ లక్ష్మి. కానీ లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటాం ఆ డబ్బు అని. వెన్ డిడ్ యూ టచ్? నీ టచ్చే లేదు ఆ డబ్బుకి. ఆ డబ్బుకి నీ టచ్చే లేదు అక్కడ. సో బట్ ఎనీవే, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నేను ఎందుకు అడిగానంటే అండి ఈ క్వశ్చన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ప్రాబ్లమ్స్ లో ఉంటారు, బెగ్గర్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం వాడిన క్లోత్స్ అవి ఇవి మనము డొనేట్ చేస్తూ ఉంటాము, వింటర్ వేర్ అని అవి ఇవి. వాళ్ళకి అంటే సమయానికి అవి చేరి అవి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాకెట్. వాళ్ళు ఏం చెప్తారంటే, మనము ఒకరికి ఏదైనా డొనేట్ చేసేటప్పుడు మనం వాడిన వస్తువు, ఆ వాడిన వస్తువుని ఉతికేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది శుభ్రంగా ఉతికేసేసి డ్రై కూడా చేసి ఎండలో 15 రోజులు ఉంచి అప్పుడు డొనేట్ చేయమంటారు. అప్పటితో నీ ఎనర్జీస్ అక్కడ స్ప్లిట్ అయిపోతాయి, కట్ అయిపోతాయి. లేకపోతే నీ ఎనర్జీస్ వాడికి వెళ్ళి వాడి ఎనర్జీస్ నీకు వెళ్ళి అక్కడ మళ్ళీ ఇది జరుగుతుంది. ఒక బెగ్గర్కి నీకు మధ్య ఆ బైండింగ్ ఏర్పడిపోతుంది, ఎనర్జీ బైండింగ్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో అందుకని వాళ్ళు నువ్వు డొనేట్ చేయవచ్చు, కానీ ఈ విధంగా చేసి చేయాలి. ఎండలో ఒక 15 days అలా వేయాలి ఉతికేసి. ఓకే, అది ఫెంక్షు వాళ్ళు చెప్పేది అది. ఓకే, బట్టలు సరే. వస్తువులు ఎట్లా అండి? వస్తువులు ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక టేబుల్ ఉంది, నేను ఇంకా వాడట్లేదు. నా ట్రాష్ ఒకరికి ట్రెజర్ అవ్వచ్చు అన్నట్టుగా పెడుతుంటాను. ట్రెజర్ అవ్వచ్చు అని ఇచ్చేయండి. ఇంకా వాళ్ళు చూసుకోవాలి. అది వాళ్ళు ఏమైనా జానులో అయినట్లయితే
వాళ్ళు ధ్యానులు గట్రా అయినట్లయితే ఆ వస్తువుల యొక్క నెగిటివ్ ఎనర్జీస్ని వాళ్ళు ఏదో ఒక విధంగా గెట్ రిడ్ ఆఫ్ చేసుకుంటారు, ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉంటే. అదే అంటే లేదంటే ఎండలో లేదు. పెడితే అయిపోద్దా ఆ వస్తువు కూడా డ్రై అదే లేదు, అదే వస్తువులకు కాదు, బట్టలకి మెయిన్గా అది. ఓకే. నేను ఈ క్వెషన్ ఎందుకు అడిగానంటే, మా కమ్యూనిటీలో ఒకటి గ్రూప్ ఉంటదండి. బై నథింగ్ అని. ఉమ్, అంటే ఒకరి ట్రాష్ ఇంకొకరికి ట్రెజర్ అవుతదనేసి, మీరేవైతే గెట్ రిడ్ చేయాలనుకుంటున్నారో ఇందులో పెట్టండి, వేరే వాళ్ళు తీసుకుంటారు అని అంటారు. అవును, బాగా అంటే చాలా మంచి మంచి వస్తువులు కూడా పెడుతుంటారు. లైక్ ప్లాంట్ స్టాండ్, ప్లాంట్స్, అవును, కరెక్టే. బెడ్, సోఫాలని మంచి క్వాలిటీవి, మళ్ళీ డైనింగ్ టేబుల్ అని. ఊరికనే వాళ్ళకేదో బోరొచ్చి వాళ్ళేదో రీప్లేస్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు పడేయాలని చెప్పేసి గ్రూప్‌లో పెడతారు. ఇంకొకరు అవును, తీసుకుంటారనమాట. తీసుకుంటారు. నేను కూడా అట్లా తీసుకున్నాను కొన్ని ఉమ్, వస్తువులు. లైక్ ప్లాంట్ స్టాండ్ అని, ఉమ్, ఎండ్ టేబుల్ అని అట్లా ఆ టైప్‌వి. ఉమ్. అందుకే నాకు డౌటొచ్చింది. అసలలా తీసుకోవచ్చా? తీసుకోకూడదా అదే, అని? ఇంకా వాటికి అదే మరి వాటి నుంచి ఎటువంటి ఎనర్జీస్ వస్తాయని మీకు తెలియదు కదా. దట్ ఆ ఎనర్జీస్ ఒకవేళ మంచి ఎనర్జీ కావచ్చు, ఏ ఎనర్జీ ఉన్నా కూడా మనకి సెట్ కాకపోతే యాహ్! ఏమైనా మెథడ్ ఉందా అండి ఆ ఐటెమ్స్‌ని క్లెన్స్ చేయడానికి? అది లేదండి, నేను కొనను, అది అంతే సింపుల్. ఓకే. 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 నేను నేను గూడా పెడతాననమాట అట్లనే. సింపుల్. నేను ఆ గ్రూప్ నుండి పొందాను గదా అనేసి నా 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 బాధ్యత ప్రకారం నేను గూడా ఇవ్వాలనేసి నేను గూడా ఇట్లా ఏమన్నా నాకు డైపర్స్ ఉండే. అన్‌ఓపెన్డ్ బాక్స్ అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ ఒకటి. మధ్య కాలంలోని కొన్ని ఆ, అమ్ముతున్నారు, ఒక ఆ, రాగివి, ఒక డిటెక్టర్స్ లాంటివి అనమాట. సో అది గనక దాని దగ్గర పెడితే అది ఏదో ఎటో కదులుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఆహా! పాజిటివ్ ఎనర్జీ ఒకలా కదులుతుంది, నెగిటివ్ ఎనర్జీ అయితే ఇంకొకలా కదులుతుంది అనమాట. అలా కూడా ఓహ్! కొన్ని కొనుక్కుని వాడచ్చు, తెలిసిపోతుంది ఓహ్! మనకి అందులో ఏ ఎనర్జీ ఉంది అని. ఓకే. ఓకే. హుహు. అది డిటెక్టర్స్ అంటారా దాన్ని? హుహు. అదేదో సమ్ కాపర్ వే అలాంటివి కొని కూడా చేయవచ్చు. ఓకే. నేనైతే యాజ్ పెండులమ్ మచ్ అమ్మ. యాజ్ పాసిబుల్ నేను కొనను. ఏదో ఇంకా మనకి తక్కువ రకంలో ఏదైనా డబ్బులు అంత లేవు, తక్కువ రకంలో కావాలంటే వాల్మార్ట్కి వెళ్ళైనా కొంటాను, లేదా ఐకియా ఉంది కదా సింపుల్గా హ్మ్. కొనుక్కోవడానికి. యాహ్! అట్లా ఓకే. ఓహ్! ఈ విషయం తెలీదండి నాకిట్లా ఈ ఐటెమ్స్ అంటే అలా గూడా మనం ఎనర్జీస్ షేర్ చేసుకుంటాము షేర్ అనేది చేసుకుంటామండి. ఎస్. తెలీదు నాకు. ఓకే. మ్యామ్ కానీ ఇప్పుడు చెప్పండి. హలో. నేను చెప్తున్నానని ఆగిపోయినట్టున్నారు తను. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు మరి ఇట్లా వస్తువులిచ్చి హెల్ప్ చేయడం సజెస్టెడ్ కాదంటారా? కనుక్కొని పేదవాళ్ళుంటారు. చేస్తారండి. బట్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. చేయనియండి, చేసేవాళ్ళు చేస్తారు. ఇది ఫిజికల్ వరల్డ్లోని ప్రాపంచికంగా ఇది ఉంది, ఈ పద్ధతి. లెట్ ఇట్ బి. కానీ మనకి తెలియాలి అది మనకి సెట్ అవుతుందా లేదా, అది మనకు మంచిదా కాదా అని మనకు మనం ఆలోచించుకోవాల్సిన విషయము. చాలా హుహు. మంది చాలా షేర్ చేసుకుంటారు. ఎన్ని షేర్ యాహ్! చేసుకోరు? ఈ యాహ్! వస్తువులనేనా? డబ్బులు షేర్ చేసుకుంటారు, ఇల్లులు షేర్ చేసుకుంటారు, మనుషులు కూడా యాహ్! షేర్ చేసుకుంటున్నారు. యాహ్! ఉమ్. అట్లా మనుషుల యొక్క అనుకుంటే బంధాలను షేర్ ఇప్పుడు చేసుకుంటున్నారు. యాహ్! అన్ని షేరింగ్ ఫ్యామిలీలో వల్లనే అయిపోతున్నాయి జీవితాలు. అవును. అంతెందుకండి ఇప్పుడు ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్ ఇలా కిడ్స్ ఉంటారు. ఇప్పుడు హస్బెండ్ జాబ్ చేస్తుంటే ఆ మనీ త్రూనే నడుస్తూ ఉంటది. అప్పుడు అలా గూడా షేర్ చేసుకున్నట్టే గదా! అది వేరేలేండి. హస్బెండ్ అనేది వేరు. హస్బెండ్ హస్బెండ్ వేరు. అంటే అతనిది ఆత్మ లెవెల్‌లో చూస్తే ఎవరిది వాళ్ళే కదా! అది కరెక్టే. అందుకని కానీ అనుకుంటా. కానీ ఇదేంటంటే ఈ వివాహము అనేది అది మామూలు విషయం కాదు కదా. ఒక ఒక వ్యక్తితో వివాహం జరిగింది అంటే అది ఒక ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్స్ ఒక కార్మిక్ బాండ్ అది. హుహు. వారిద్దరు ఆ హ్మ్. కర్మను వారు షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అది ఊరికనే హ్మ్. జరిగే ఇది కాదది. సో అటువంటప్పుడు ఏంటంటే ఆ వివాహానికి ఒక అర్థం ఉంటుంది. ధర్మార్థ కామ మోక్షాలని సాధించడానికి ఆ వివాహం చేసుకోవాలి. అది ఒక మార్గము వివాహం అనేది. ఆ వివాహం లేని వాళ్ళు, లేకపోతే ఆ వివాహం విచ్ఛిన్నమైన వాళ్ళు ఆ ధర్మార్థ కామ మోక్షాలను మరొక మార్గంలో వాళ్ళు సాధించుకోవాలి. సో వివాహం చేసుకున్న వాళ్ళు గృహస్థ ధర్మాన్ని అనుసరిస్తూ, గృహస్థ ధర్మము తర్వాత ఏమో ఆ, ఆ, వానప్రస్థానం తర్వాత ఆశ్రమ ధర్మం కూడా వాళ్ళు ఆ దశలన్నిటినీ వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలి, ఏ భార్యాభర్తలైనా కూడా. సో ఆ వివాహానికి ఒక గోల్ అనేది ఉంది, అది వేరు. ఆహా! సో, హ్మ్. అందువల్ల భర్త సంపాదించినది భార్య తినడము, భార్య సంపాదించినది భర్త తినడము అనేది వారిద్దరిది షేరింగ్ కర్మ కాబట్టి పిల్లలు కూడా షేరింగ్. ఎంతవరకు వారికి ఇండిపెండెంట్ కర్మ వాళ్ళ వాళ్ళ ఇండిపెండెంట్గా వారి కర్మ వారు అనుభవించాల్సిన స్థాయి వచ్చేంత వరకు పిల్లలు కూడా వందలోనే షేరింగ్ ఉంటుంది.
ఒకసారి ఇండిపెండెంట్గా వారి కర్మను వాళ్ళు అనుభవించాల్సి వచ్చినప్పుడు వాళ్ళే వదిలి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. ఓకే. అది ఓకే అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. చిత్ర గారు ఇంకేమైనా ఉన్నాయండి? యా ఇది ఇప్పుడు అంటే అమ్మ నాన్నది అన్ని జ్యువెలరీ మనం తీసుకుంటాం కదండి, అది యా. ఓకేనా? అంటే అమ్మా నాన్న అంటే ఇప్పుడు ఆ, అదే చనిపోయిన తర్వాత అంటే ఇప్పుడు తను చెడిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అదే ఈ ప్రాబ్లం ఉంటుంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ఇస్తారు తల్లి చనిపోయేటప్పుడు కూతుళ్ళకి. సో దాన్ని ఏంటంటే దానికి ఫామ్ మార్చాలన్నమాట. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నా మెమరీ అది ఇది అనుకుంటూ అదే వేసుకోవడం కాకుండా దానికి మళ్ళీ ఆ, ఆ, అంటే దాన్ని కొత్త కరిగించి వేరే వస్తువుగా షేప్. కొత్త వస్తువుగా చేయించుకోవాలి. ఆ బంగారాన్ని అంతటినీ కూడా మరి కొంత బంగారం కలిపి కంప్లీట్గా ఆ ఫామ్ను మార్చేసేయాలి. అంటే కొంత బంగారం ఎక్స్ట్రాను కలిపి చేపియాలనా? కలిపిన చేసినా లేకపోతే దాన్నే మరొక నగగా చేయించండి. ఓకే ఓకే మీ ఇష్టము కలపడమో కలపకపోవడము. ఓకే ఓకే యా బికాస్ అంటే అది మనం చేస్తుంటాం కదా. అంటే ఇప్పుడు మా అమ్మ మా నాయన పై ఏమిటో వాళ్ళది మనకి ఆటోమేటిక్ గా వస్తుంది కదా. వస్తుంది. ఎందుకు ఎవరి నుంచి యా ఒకరు తీసుకుంటుంటారు, పెద్దమ్మలు చిన్నమ్మలు వాళ్ళ దగ్గర పెరిగాం వీళ్ళ దగ్గర పెరిగామని. బట్ ద థింగ్ ఏంటంటే వెన్ దే ఆర్ వాళ్ళు లివింగ్ చేస్తుంటేటప్పుడు వాటి మీద ఎన్నో వాళ్ళు ఆశగా వాళ్ళు వేసుకుని ఉంటారు. సో అదంతా ఎనర్జీస్ ఎక్కడ పోతాయి అవి? సో అందుచేత వాటిని ఏంటంటే మళ్ళీ వాటి రూపం మార్చి వేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇంకొకటి క్వశ్చన్ ఉంది. ఆమ్, ఇప్పుడు అంటే ఒక ఎక్స్ పర్సన్ వన్ సోల్ ప్లాన్ లో 18 years కి చెడిపోవాలంట అని ఉంటుంది. అలా అలా చేసుకొని వచ్చింటారు అనుకోండి. మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చేను మీట దే విల్ గో టు ఏ స్పిరిచువల్ పాత్ అండ్ అంటే వాళ్ళకి ఇంకా ఉండాలంట అనిపిస్తుంది. కెన్ దే చేంజ్ దట్ ప్లాన్? 80 years కి వాళ్ళు చనిపోవాలని ఉంది వాళ్ళకి. కాదు, 18 years కి చెడిపోవాలంట అని సోల్ ప్లాన్ లో చేసుకొని వస్తారు అనుకోండి. చనిపోవాలనా చెడిపోవాలనా? చెడిపో చనిపోవాలి. అంటే దే హ్యావ్ టు డై. యా చెడిపోవాలని అంటే వాళ్ళు వచ్చేయమిట మంచి స్పిరిచువల్ యూత్ లో ఉండి ఫర్ సమ్ రీజన్ దే విల్ చేంజ్. అంటే వాళ్ళు అనుకుంటారు నేను ఇంకా ఉండి ఈ ప్రపంచానికి వరకు అంటే మంచి పనులు చేయాలా, అలా అలా వస్తుందంట అనుకోండి. అప్పుడు విల్ దే బి ఏబుల్ టు చేంజ్ ద ప్లాన్? చేంజ్ చేసుకోవచ్చు. అంటే అది డిపెండ్స్, లైక్ నేచర్ కూడా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు మరణం అయితే తథ్యం, కానీ దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడమే డెఫినెట్గా. ఆ పోస్ట్ పోన్ చేసుకోవడం అయినా సరే ఈ విశ్వానికి ఉపయోగపడే పని ఏదైనా వాళ్ళు చేస్తున్నారు అంటే అది వాళ్ళు ఆ స్పిరిచువల్గా వాళ్ళు ఆ ధ్యానంలోనో దేంట్లోనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ నో. ఆ విధంగా బాగా ఎదిగింటే జ్ఞానంలోనో లేకుంటే సో స్పిరిచువల్ ఆ విధంగా వాళ్ళు మార్చుకోవచ్చు. కానీ ఉండి వాళ్ళు విశ్వానికి ఉపయోగపడే పనులు చేయాలి. యా అదే నేను అడిగింది. అంటే వాళ్ళు ఉండి ఏమైనా అంటే నేను ఈ కమ్యూనిటీకి అంటే ఈ యూనివర్స్ కి హెల్ప్ చేసే యూత్ లో ఉంటానంటే దే కెన్ చేంజ్ దేర్ ప్లాన్. సో ఆ ప్లాన్ మారుతుంది. ఓకే యా థ్యాంక్ యూ సో మచ్. షూర్ అండి. ఓకే మాస్టర్స్, మనము ఇక్కడ ఆపుదాము. చర్మ లక్ష్యం అనేది చాలా పెద్దది ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ శనివారం చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. మ్యామ్ ఎవ్రీ సాటర్డే ఉందా? ఎవ్రీ సాటర్డే ఉంటుందండి. ಯಾವ టైమింగ్స్? మా టైమింగ్ 11 o'clock, 11 to 12 ఈస్టర్న్ టైం. ఇండియాలో ఉన్న వాళ్ళకి రాత్రి 9:30 అదే రోజు. ఈస్టర్న్ 11 to 12. ఓకే, ఎవ్రీ సేమ్ లింక్. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇది నేను రికార్డింగ్ పెడతాను నేను, సో యూ విల్ నో దట్.